గైస్ మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, ఎవరైనా చెప్తారా? సో మనం లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నామండి, చెప్పాలి. ఎస్ఏపి అనాలి, శాప్ అనకూడదు. ఎస్ఏపి అనాలి. ఓకే, ఎస్ఏపి అనాలి, శాప్ అనకూడదు. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ సంబంధించి మనకి ఎన్ని మెథడాలజీస్ ఉన్నాయని చెప్పాం మనం. సో 2 మెథడాలజీస్, వన్ ఈజ్ ఎస్ఆప్ మెథడాలజీ, సెకండ్ వన్ ఈజ్ యాక్టివేట్ మెథడాలజీ. ఇవే కావున మన రెజ్యూమేలో యాడ్ చేసుకునేవి. సో ఎస్ఆప్ మెథడాలజీ ఎన్ని ఫేజ్ ఉన్నాయి మనకి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్, తర్వాత హైపర్ కేర్ సపోర్ట్. సో ఇందులో ఏముంది? డిస్కవర్ ఫేజ్ యాక్టివేట్ మెథడాలజీలో, డిస్కవర్ ఫేజ్, సో ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్. సో ఇవి మనకి యాక్టివేట్ మెథడాలజీలో ఉన్న ఫేజెస్ అనమాట. సో లాస్ట్ క్లాస్లో మనం ఇంప్లిమెంటేషన్ సంబంధించిన డిస్కషన్ చేసాం మనం. ఒక ఇంప్లిమెంటేషన్లో మనం ఎక్స్పెక్ట్ అవ్వాలి అంటే బేసిక్గా ఏ స్కిల్స్ ఉండాలండి? ఎవరు చెప్తారు? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డాక్యుమెంట్ ప్రిపరేషన్, చెప్పాలి, కాన్ఫిగరేషన్, డేటా మైగ్రేషన్, టెస్టింగ్. ఓకే, సో ఈ ఏరియాస్ మీద మీకు ఫుల్ కమాండ్ ఉండాలి. ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి బేసిక్గా. ఓకే, సో ఈ ఏరియాస్లో మనకి స్ట్రాంగ్ ఎక్స్పోజర్ అనేది గెయిన్ చేయాలి. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏమైనా ఉంది అంటే, సో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన మెథడాలజీ అంటే ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ అని. సో ఇవి నిన్నటి సెషన్లో మనం చెప్పుకున్నాము. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నిన్నటి క్లాస్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా చూసుకోవాలి. నిన్నటి ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడే కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పుడు ఇచ్చిన రికార్డ్ వీడియోస్ ఆ రోజే మనకి 1 అవరే, ఇక్కడ 1 అవర్ విత్ ఇన్ ది 1 or 2 అవర్స్లోనే మొత్తం రికార్డ్ వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతుంది. మ్యాక్సిమం టైం డ్యూరేషన్ 5 అవర్స్. ఓకే, సో విత్ ఇన్ ది 5 అవర్స్లో మీరు రికార్డ్ చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మీరు రికార్డింగ్ అనేది ఇక్కడ కంపల్సరీ. మళ్ళీ తర్వాత నన్ను అడగండి, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా కానివ్వండి, జస్ట్ మనకి రికార్డ్ డౌన్లోడ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి 5 అవర్స్లోనే సాల్వ్. మీరు రికార్డ్ చేసుకొని వెంటనే సేవ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ రికార్డ్ వీడియోని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ 5 minutes అంతే, అంతమించి ఎక్కువ టైం పట్టదు. ఓకే, కాబట్టి ఏ రోజు వచ్చిన వీడియో ఆ రోజు మీరు ఇమీడియట్గా రికార్డ్ చేసుకోవాలి. అది ఫస్ట్ విషయం అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈరోజు మీకు సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన గైడెన్స్ ఇస్తాను నేను. ఓకే, సో సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన గైడెన్స్ ఇస్తాను. నిన్న ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన గైడెన్స్ ఇచ్చాం మనం. ఇంకా ఉంది అడ్వాన్స్డ్, అవన్నీ అప్కమింగ్ క్లాసెస్లో చివరిలో చెప్తాం. ఓకే, సో మనకి ఏంటంటే ప్రస్తుతానికి అయితే మీకు అసలు ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి అనేది తెలియాలి కాబట్టి ఒక గైడెన్స్ అనేది ఇచ్చాం. సో అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. టెస్టింగ్ అన్న ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి, కాన్ఫిగరేషన్స్ ఏ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా మొత్తం. సో అందరికీ స్క్రీన్ విజిబులా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఓకే, సి గైస్, మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి సపోర్ట్ ప్రాజెక్ట్ అనమాట. కామన్గా మీకు ఎక్కువగా ఉండే ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇంప్లిమెంటేషను, సపోర్టు, రోల్అవుట్స్ మీద ఎక్కువ ఉంటాయి ప్రాజెక్ట్స్, ఎప్పుడూ ఉంటాయి ప్రాజెక్ట్స్. కాబట్టి సో మీరు ఈ 3 ఏరియాస్ మీద స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. ఇవే మన రెజ్యూమేలో కూడా యాడ్ చేస్తాం మనం, ఈ పాయింట్సే. కాబట్టి ఈ పాయింట్స్ మీద మీరు ఎక్కువ రెజ్యూమేలో కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్, అలాగే కొన్ని ఇవే కాకుండా అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అని, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్ అని అవి కూడా ఉంటాయి. అవి కూడా చెప్తాను నేను. సో మ్యాక్సిమం మనకి ప్రాజెక్ట్ గైడెన్స్ అనేది టుమారో క్లాస్తో అయిపోతుంది. ఓకే, సో టుమారో క్లాస్తో మనకి కంప్లీట్ ప్రాజెక్ట్ గైడెన్స్
అంటే ఏంటంటే మీరు నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు మీరంతా కూడా, ఇప్పుడు ఫస్ట్ టైం ఎస్ఏపిలో స్విచ్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి. ఓకే, సో మ్యాక్సిమం ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, వైఎస్ఏపి, వైఎస్ ఫర్ హనా, వాట్ ఈస్ ద రీజన్, మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ ఫర్ హనా అండ్ హనా. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు నేను డైరెక్ట్ సిస్టంలోకి వెళ్తాను. ఓకే, సో మ్యాక్సిమం మనకి నెక్స్ట్ వీక్ మండే నుంచి మళ్ళీ మొత్తం సిస్టమ్ మీద స్టార్ట్ అవుతుంది వర్క్ అంతా కూడా. ఈ లోపల మీరు ఈ ప్రాజెక్ట్ సంబంధించి గైడెన్స్ అంతా కూడా మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో మనం ఏమైతే క్లాసులు చెప్పామో నేను టుమారో క్లాస్లో ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది చెప్తాను. సో దాని బేస్ మీద మీరు కూడా ప్రజెంటేషన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ అనేది చేద్దామండి. సో మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ మనకి చూసినట్లయితే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయిన తర్వాత మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇంప్లిమెంటేషన్ చేసేది ఒక కంపెనీ అయితే సపోర్ట్ చేసేది ఇంకో కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ ఇంప్లిమెంటేషన్ చేసి పెడితే సపోర్ట్ ప్రాజెక్ట్కి మళ్ళీ బిడ్ వేసి సో వేరే వాళ్ళని బిడ్ చేసుకుంటారు, అందులో క్యాప్జెమినీనో ఇంకో కంపెనీ తీసుకుంటారు. సో మ్యాక్సిమం ఏంటంటే 95% కేసులో ఇంప్లిమెంటేషన్ చేసే కంపెనీ వేరే ఉంటుంది, సపోర్ట్ చేసే కంపెనీ వేరేగా ఉంటుంది. సపోర్ట్ అంటే ఏంటంటే ఎస్ఏపి ఎండ్ యూజర్కి మనం సపోర్ట్ చేయడం అని అర్థం. సపోర్ట్ అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్కి సపోర్ట్ చేయడం, ఎస్ఏపి ఎండ్ యూజర్స్కి వచ్చే ఇష్యూస్ని సాల్వ్ చేయటం. సో కాబట్టి ఇది సపోర్ట్ ప్రాజెక్ట్ కింద వస్తుందన్నమాట. దీన్ని మనం ఏఎంఎస్ ప్రాజెక్ట్ అంటారు. సో ఏఎంఎస్ అన్న సపోర్ట్ అన్న ఒకటే. సో కాబట్టి మనకి సపోర్ట్ ప్రాజెక్ట్లో మెయిన్ మనకి ఏమేమి ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా. సో సపోర్ట్ ప్రాజెక్ట్లో మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో సపోర్ట్ ప్రాజెక్ట్ విల్ బి స్టార్టెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్. సో ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సో మనకి ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సపోర్ట్ ప్రాజెక్ట్లో మనం వీ నీడ్ టు సపోర్ట్ ఎస్ఏపి ఎండ్ యూజర్. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ ఉంటాడు కదా. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏం చేస్తాడండి, డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎవ్రీడే రికార్డ్ చేస్తాడు ఎస్ఏపి సిస్టంలో. ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్స్, అలాగే మనకి డెలివరీ, గూడ్స్ ఇష్యూ, అలాగే ఇన్వాయిసెస్, బిల్లింగ్స్ ఇవన్నీ. సో ఒక కస్టమర్తో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎస్ఏపిలో రికార్డ్ చేస్తాడు. ఇవి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేటప్పుడు సో ఏదైనా టెక్నికల్ ఛాలెంజ్ ఉన్నప్పుడు డెఫినెట్గా సో మనల్ని కాంటాక్ట్ అవుతాడు. సో మనకి కాంటాక్ట్ అవ్వడానికి టికెటింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. సో టికెటింగ్ టూల్లో నుంచి మనకి టికెట్ రైజ్ చేస్తే మనకి టికెట్ అనేది వస్తుంది అనమాట. సో వాడు కాంటాక్ట్ అయ్యే విధానం, కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనల్ని కాంటాక్ట్ అయ్యే విధానం టికెటింగ్ టూల్ అనమాట. సో ఈ టికెటింగ్ టూల్లోకి వెళ్ళి వాడి టికెట్ రైజ్ చేస్తాడు. సో నాకు ఈ ఇష్యూ వచ్చింది, ఇది సాల్వ్ చేయమని. సో మనం కన్సల్టెంట్ కాబట్టి, ఐటీ కన్సల్టెంట్ కాబట్టి సాఫ్ట్వేర్ సైడ్ ఏమన్నా సో టెక్నాలజికల్గా ఏమన్నా టెక్నికల్గా ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బగ్స్ ఉన్నాయా చెక్ చేసి ఆ ఇష్యూని మనం సాల్వ్ చేయాలి. సో అంటే ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఎస్ఏపి ఎండ్ యూజర్ రోల్ చాలా లిమిటెడ్ ఉంది. ఓకే, కానీ సపోర్ట్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఇంకా ఎస్ఏపి ఎండ్ యూజర్కి సిస్టమ్ అప్పచెప్పినట్లు లెక్క అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎస్ఏపి S/4HANA సిస్టంలో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి సో యాజ్ ఏ ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ వీ నీడ్ టు గివ్ అవర్ సపోర్ట్ టు ద ఎండ్ యూజర్స్. వీ నీడ్ టు రిసాల్వ్ ద డే టు డే ఎండ్ యూజర్ ఇష్యూస్. అంటే సింపుల్గా మాట్లాడితే ఎండ్ యూజర్స్కి వచ్చే ఇష్యూస్ని మనం ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ యొక్క ఇష్యూస్ని ఏంటి, ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అనేది మనకి సో అప్కమింగ్ ప్రాక్టికల్ సెషన్స్లో మీకు నేర్చుకుంటారు. ఓకే, ప్రస్తుతానికైతే మీనింగ్, పర్పస్, రీజన్స్ తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ మనకి మండే నుంచి ఇంకా సిస్టంలో క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, ఇలాంటి యాక్టివిటీస్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, తర్వాత సో మీరు కొంచెం రీసెర్చ్ చేయగలగాలి. ఎస్ఏపి ఏ కోర్స్ అయినా సరే, అది ఎఫ్ఐ అయినా, ఎంఎం అయినా, ఎస్టీ అయినా, సో మన రీసెర్చ్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైనర్ చెప్పేదానికి ఇన్ అడిషన్గా రీసెర్చ్ చేసుకోవాలి. అది ఎంత రీసెర్చ్ చేసుకుంటే మీకు అంత ప్యాకేజ్ లెక్క అనమాట. ఓకే,
ఎంత బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తే అంత బాగా మీ ప్యాకేజ్ కింద లెక్క. కాబట్టి సో, మీరు కోర్స్ నేర్చుకున్న టైంలోనే మనం చాట్‌జీపీటీ యూజ్ చేసుకోనో, లేకపోతే గూగుల్ యూజ్ చేసుకోనో, మన ఇన్ అడిషన్ పాయింట్స్, కొత్త పాయింట్స్ అన్నీ కూడా మనం దాచుకొని ఏసుకోవాలి మన పాకెట్‌లో. సో, ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకి సో, ప్యాకేజెస్ కానీ అది జస్ట్ మీ నాలెడ్జ్ బేస్ మీద వస్తది. కాబట్టి మీ నాలెడ్జ్‌ని ఎంత ఎక్స్‌టెన్షన్ చేసుకుంటే ఇందులో అంత మంచిది. ఓకే. అంత సాలరీస్ కూడా ఉంటాయి. అవన్నీ మనమే చేసుకోవాల్సుంటాయి కొన్ని. సో, ఇక్కడ సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి సో, వి నీడ్ టు సపోర్ట్ ద ఎస్ఏపీ ఎండ్ యూజర్స్. ఓకే. సో, ఎస్ఏపీ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు అంటే ఎవ్రీ డే సేల్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తా ఉంటారు. అలా రికార్డ్ చేసే టైంలో ఎస్ఏపీలో ఏదైనా టెక్నికల్‌గా వాళ్ళు ఛాలెంజ్ ఫేస్ చేసినా, ఓకే. సో, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వటం లేకపోయినా, అవి వాళ్ళు ఏం చేస్తారంటే టికెటింగ్ టూల్స్ ఉంటాయన్నమాట. మన కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కేటీ ప్లాన్ తీసుకోవాలి. టికెటింగ్ టూల్స్ ఉంటాయి. కేటీ ప్లాన్ తీసుకోవాలి. ఏమేమి టికెటింగ్ టూల్స్ ఉన్నాయి కంపెనీలో? మాక్సిమం సర్వీస్ నౌ అనే టూల్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కంపెనీస్‌లో. సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, బీఎంసీ రెమెడీ, ఇలా మనకి టికెటింగ్ టూల్స్ ఉంటాను. ఈ టికెటింగ్ టూల్‌లో మనం వర్క్ అనేది సాల్వ్ చేయాలి. అంటే టికెటింగ్ టూల్‌లోకి వెళ్తే దాంట్లో మన స్టేటస్‌ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఇప్పుడు ఏదైనా టికెట్ రైజ్ చేశాడనుకో, వాడి టికెట్ రైజ్ చేయగానే సో, మనకేంటంటే టికెట్ వస్తది. ఆ టికెట్‌ని మనం ఫస్టు మన పేరు మీదో, మనం పని చేస్తున్నాం అనుకో మన పేరు మీదో, లేకపోతే మన కలీగ్ పేరు మీదో, లేకపోతే మన సీనియర్ మీదో అసైన్ చేసుకోవాలి ఫస్టు. సో, టికెట్‌ని అసైన్ చేసుకోకపోతే ఏమవుద్ది అంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేసినా ఎవడో రెస్పాన్స్ లేదు. ఎవరు దాని మీద పని చేస్తున్నారు అనేది తెలియకపోతే ఎస్ఏపీ ఎండ్ యూజర్ కొంత టైం వరకు చూసి ఎస్కలేట్ చేస్తాడు. కాబట్టి అలా ఎస్కలేషన్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏంటంటే టికెట్ అనేది మనం అసైన్ చేసుకొని అప్పుడు మనం ఎస్ఏపీ ఎండ్ యూజర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ ఎండ్ యూజర్‌ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో, మనం టీమ్స్‌లోకెళ్ళి వాడితో మనం కాల్ చేసి వాడిని స్క్రీన్ షేర్ చేయమని అడగాలి. సో, స్క్రీన్ షేర్ చేస్తే వాడు ఏం చేసినా ఒకసారి పోస్ట్ చేయి ట్రాన్సాక్షన్ అని అడిగితే వాడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు. అప్పుడు వాడు ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఇస్తున్నాడా లేదా? ఆ ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్‌గా ఇస్తున్నాడా లేదా? సో, ఈ ఎర్రర్ ఎందుకొస్తుంది? అంతకుముందు రాని ఎర్రర్ ఇప్పుడే ఎందుకొచ్చింది? ఇలా మనం ప్రీ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. సో, అప్పుడు మనం వాడికొచ్చే ఎర్రర్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ట్రబుల్ షూట్ చేసి, ఆ ఇష్యూని సాల్వ్ చేసి అది కంప్లీట్‌గా క్లియర్ చేసుకుంటే మనకి టికెట్ అనేది క్లోజ్ చేసుకోవచ్చన్నమాట. టికెట్ అనేది ఓపెన్ స్టేటస్‌లో అట్లాగే పెట్టుకొని 10 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులు నువ్వు ఆన్సర్ చేయకుండా ఉంటే సో, మన సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉండి ఉపయోగం లేనట్టు లెక్కనమాట. సో, కాబట్టి ఇక్కడ సపోర్ట్ అంటే ఎస్ఏపీ ఎండ్ యూజర్‌కి మనం సపోర్ట్ చేయాలి. మనం రియల్ టైమ్‌లో మనం ఎస్ఎల్ఏ బేస్ మీద పనిచేస్తామండి. సో, ఎస్ఎల్ఏ అంటే మీకు తెలిసిందే సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. సో, రియల్ టైమ్‌లో మనం సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ బేస్ మీద మనం పనిచేస్తామండి. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ ఎస్ఎల్ఏ అంటారు. ఎస్ఎల్ఏ అంటే మనకి సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఎస్ఏపీలో మనం సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ బేస్ మీద మనం పనిచేస్తామన్నమాట. సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్స్ అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే సో, మనం ఎస్ఏపీ ఎండ్ యూజర్ అనేవాడు టికెట్ రైజ్ చేసిన దగ్గర నుంచి సో, మనకి టికెట్ రైజ్ చేసిన తర్వాత మనం ఎంత టైంలో ఆ ఇష్యూని మనం సాల్వ్ చేయాలి. దాన్నే మనం ఎస్ఎల్ఏ అంటారండి. మనకి ఎస్ఏపీలో సో, టికెట్స్ ఉంటాయన్నమాట. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, అలాగే మనకి P4 టికెట్ అని చెప్పి 4 టికెట్స్ ఉంటాయి. ఓకే. సో, P1 టికెట్ జనరల్‌గా సాల్వ్ చేయాల్సిన టైము 2 అవర్స్. సో, దీన్నే మనం రిజల్యూషన్ టైమ్ అంటారనమాట. రిజల్యూషన్ టైమ్ అంటే సో, మనం టికెట్ అనేది అసైన్ చేసిన దగ్గర నుంచి అంటే మన టికెటింగ్ టూల్‌లో మన గ్రూప్‌కి వచ్చిందనుకోండి. మన ఎస్‌డి గ్రూప్‌కి వచ్చిందనుకోండి. ఆ గ్రూప్‌కి వచ్చేసిన టైం దగ్గర నుంచి ఆ టికెట్ నువ్వు అసైన్ చేసుకొని సాల్వ్ చేసేంత వరకు కూడా అంటే టికెట్ స్టేటస్ ఫస్ట్ మనం అసైన్డ్ రాసుకుంటాము.
తర్వాత టికెటింగ్ స్టేటస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టుకుంటాము. ఆ తర్వాత టికెటింగ్ స్టేటస్ వచ్చేటప్పటికి క్లోజ్డ్ స్టేటస్ అని పెడతాం. అంటే క్లోజ్డ్ అయ్యేంత వరకు జరిగిన డ్యూరేషన్నే మనకి రిసొల్యూషన్ టైం, అంటే మనం సాల్వ్ చేసే టైం అనమాట. ఈ రిసొల్యూషన్ టైం ఏదైతే ఉందో అన్ని కంపెనీస్లోనూ సేమ్ ఉండదు. బట్ యావరేజ్ బేస్ మీద రేపు పొద్దున ఇంటర్వ్యూలో మీరు ఇది చెప్పాలి. మనకి P1 టికెట్ డ్యూరేషన్ 2 అవర్స్, P2 టికెట్ డ్యూరేషన్ 6 అవర్స్, P3 టికెట్ డ్యూరేషన్ 3 డేస్, P4 టికెట్ డ్యూరేషన్ 4 డేస్ అని చెప్పాలి. ఇది మీ క్లయింట్ దగ్గర సంబంధించిన SLA అని చెప్పాలి. అంటే మీ రెజ్యూమేలో ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో నేను రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసుకుంటావు కదా, అక్కడ ఓవరాల్గా మనకి డ్యూరేషన్ ఏంటి అని అడిగినప్పుడు ఇది డ్యూరేషన్ అనమాట. దీన్నే మనం రిసొల్యూషన్ టైం అంటారు. అంటే టికెట్ని మనం అసైన్ చేసుకునే టైం రిసొల్యూషన్ టైం అనమాట. రిసొల్యూషన్ టైం అంటే మనకి ఇష్యూని సాల్వ్ చేసే టైం. P1 టికెట్ 2 అవర్స్, P2 టికెట్ 6 అవర్స్, P3 3 డేస్, P4 4 డేస్. రెస్పాన్స్ టైం ఇది మనకి రిసొల్యూషన్ టైం అయితే మనకి రెస్పాన్స్ టైం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రెస్పాన్స్ టైం అంటే వితిన్ 15 మినిట్స్లో టికెట్ అనేది అసైన్ చేసుకోవాలి. దీన్నే మనం SLA అంటారు అనమాట. అంటే మనకి రెండు ఉంటాయి. ఒకటి రిసొల్యూషన్ టైం ఉంటుంది, రెండోది మనకి రెస్పాన్స్ టైం అనేది ఉంటుంది అనమాట. అంటే టికెటింగ్ టూల్లో ఏంటంటే ఆటోమేటిక్గా టైం అనేది కౌంట్ అయిపోతూ ఉంటుంది. టైం ఆటోమేటిక్ కౌంట్ అయిపోతూ ఉంటుంది. మనకి మన టికెటింగ్ టూల్లో వచ్చిన దగ్గర నుంచి ఆటోమేటిక్ కౌంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం P1 టికెట్ డ్యూరేషన్ 2 అవర్స్, P2 టికెట్ డ్యూరేషన్ 6 అవర్స్, P3 టికెట్ డ్యూరేషన్ 3 డేస్, P4 టికెట్ డ్యూరేషన్ 4 డేస్. ఇదేంటంటే రిసొల్యూషన్ టైం అనమాట. అంటే టికెట్ని సాల్వ్ చేసే టైము. రెస్పాన్స్ టైం అంటే టికెట్ రాగానే మనం అసైన్ చేసుకునే టైం. ఈ డ్యూరేషన్స్ అనేవి అన్ని కంపెనీస్లోనూ సేమ్ ఉండవు. కాబట్టి వన్స్ యూ జాయిన్ ఇంటూ ఎనీ ఆర్గనైజేషన్ యూ నీడ్ టు టేక్ ఏ KT ప్లాన్ ఆన్ దిస్ రెస్పాన్స్ టైం అండ్ రిసొల్యూషన్ టైం and what kind of ticketing tools are using by your company. These are all things you need to know first. Kabatti for that you need to contact your senior guys. మీ కంపెనీలో పనిచేసే ఎవరైతే సీనియర్ పర్సన్స్ ఉంటారో ప్రాజెక్ట్లో, ఆ ప్రాజెక్ట్లో ఉన్న సీనియర్ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి మనకి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ ద SLA. అది సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్, వాట్ ఈస్ ద SLA ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని అడిగితే వాళ్ళు చెప్తారు. హౌ మెనీ టికెట్స్ ఆర్ దేర్, P1 P2 P3 4 టికెట్స్ ఉంటాయి. 4 టికెట్స్ ఉంటాయి. 4 టికెట్ డ్యూరేషన్ ఉంటుంది, రిసొల్యూషన్ టైము, రెస్పాన్స్ టైం. కాబట్టి టికెటింగ్ టూల్ వచ్చేటప్పటికి మీరు అదేంటి అని అడగాలి. ఆ టికెటింగ్ టూల్ సర్వీస్ నౌనా, సొల్యూషన్ మేనేజర్, BMC రెమిడా, ఇలా చాలా ఉంటాయి. కంపెనీ ఓన్ కస్టమైజ్డ్ టికెటింగ్ టూల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓన్గా వాళ్ళే టికెటింగ్ టూల్ క్రియేట్ చేసుకున్నాం. కాబట్టి వాటి మీద మనకి KT ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. టికెట్ని అసైన్ చేసుకోవడం, టికెట్ని క్లోజ్ చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనే దాని మీద KT ప్లానింగ్ అనేది కంపెనీలో తీసుకోవాలి. ఓకే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. టికెటింగ్ టూల్ గురించి నేర్చుకోవడం కనీసం ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. 15 to 20 మినిట్స్ పడుతుంది. కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు అది అడిగి అది ఎలా అసైన్ చేసుకుంటారు, తర్వాత ప్రాసెస్ ఏంటి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో పెట్టాలి. తర్వాత మనం డైరెక్ట్గా టికెట్ ఒకవేళ సాల్వ్ చేస్తే క్లోజ్డ్ స్టేటస్లో పెట్టాలి. ఆ స్టేటస్లో మార్చడము. చెప్పండి. బ్రీచ్ అవుతుంది. ఓకే, if you not resolve the ticket within this time frame, ticket will be breached. If you not assign the ticket within the time frame, ticket will be breached అంటే ప్రాజెక్ట్ అని చెప్తాను నేను. కొంచెం let me explain the basic stuff, then I will discuss each and every point. ఓకే, ఇక్కడ బేసిక్గా మనకి ఈ టికెట్స్ అనేది అసైన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అసైన్ చేసుకోకపోతే ఏమవుద్ది, రిసొల్యూషన్ టైం సాల్వ్ చేయకపోతే ఏమవుద్ది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 1 by 1. ఓకే,
సో ఇది ఫస్ట్ మనం చేయాల్సిన పని. టికెటింగ్ టూల్ గురించి కేటీ ప్లానింగ్ తీసుకోండి కంపెనీలో. సో ఒకవేళ నువ్వు కేటీ ప్లానింగ్ తీసుకున్న తర్వాత సో నువ్వు టికెట్ నీ టికెట్ నీకు అసైన్ చేశారు. మీ సీనియర్ మెంబర్ టికెట్ నీకు అసైన్ చేశారు. టీమ్స్ ఉంటాయి L1, L2, L3. ఓకే, అవి మళ్ళీ చెప్తాను. టికెట్ నీకు అసైన్ చేశారు. నీకు టికెట్ అసైన్ చేసిన నీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నీకు P3 టికెట్ని అసైన్ చేశారు. ఓకే, ఇక్కడ మనకి P1, P2 ఏంటంటే క్రిటికల్ టికెట్స్ ఇవి. సో ఇక్కడ మనకి P1 టికెట్ క్రిటికల్ టికెట్ అనమాట. అంటే ఈ టికెట్ వస్తే చాలా హై అలర్ట్‌లో ఉండాలి. ఎందుకంటే డ్యూరేషన్ చాలా తక్కువ టైం. ఓకే. సో P2 వచ్చేటప్పటికి సో హై మంత్ ఎండ్ టైంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువగా మనకి P1, P2 అర్జెంటుగా ఉన్నప్పుడు, టాప్ మేనేజ్మెంట్ నుంచి ప్రెజర్ ఉన్నప్పుడు ఇవి P1, P2 వస్తాయి. నార్మల్ కేస్‌లో ఎవ్రీ డే మీకు వచ్చే టికెట్స్ P3, P4 టికెట్స్ అనమాట. అంటే కామన్‌గా ఒక 10 టికెట్లు వస్తే అందులో ఒక 7 టికెట్స్ P3, P4 ఉంటాయి. ఒక 3 టికెట్స్ P1, P2 ఉంటాయి. ఓకే, డైలీ ఎన్ని టికెట్స్ వస్తాయి అని మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. సో హౌ మెనీ టికెట్స్ యూ హ్యాండిల్ ఆన్ డైలీ బేసిస్ అని అడిగితే 2, 3 మ్యాక్స్. 2, 3 టికెట్స్ కన్ఫర్మ్‌గా వస్తాయి. సో మనకి డెడ్‌లైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, హై లెవెల్ ప్రెషర్ ఉన్నప్పుడు మాక్సిమం 4, 5 అంతకుమించి ఎక్కువ రావు. అంతకుమించి వచ్చినా మీరు చేయలేరు. ఓకేనా? సో కాబట్టి సో టికెట్ ఎన్నొస్తాయి అని చెప్పి కూడా అడుగుతారు. సో రేపొద్దున్న అడిగితే 2 నుంచి మాక్సిమం 3 టికెట్స్ వస్తాయని చెప్పాలి. ఎన్ని టికెట్స్ డైలీ బేసిస్ అని చెప్పాలి. ఓకే. సో ఇక్కడ మనకి సో రెస్పాన్స్ టైము, రిజల్యూషన్ టైము కూడా మనకి ఇచ్చారు. ఈ టైం ఫ్రేమ్‌లోనే ఇష్యూ అనేది సాల్వ్ చేయాలి. ఒకవేళ సాల్వ్ చెయ్యకపోతే ఏంటి పరిస్థితి? ఓకే. సో ఒకవేళ ఈ టికెట్ మనకి P3 టికెట్ రైజ్ చేశాడు. 3 డేస్ అయిపోయింది, ఇంకా సాల్వ్ కాలేదు. ఏమవుతుంది? మనకి అక్కడ చెప్పాను కదా! టికెటింగ్ టూల్‌లో కౌంట్ అవుతది టైము. మనకి ఎప్పుడైతే టికెట్ మన గ్రూప్‌కొచ్చిందో, ఎస్‌డి టీమ్ గ్రూప్‌కొచ్చిందో అక్కడి నుంచి కౌంట్ అనమాట. అది ఆటోమేటిక్‌గా టైమ్ కౌంటర్ ఆటోమేటిక్‌గా చేసుకుంటా పోతది. 3 డేస్ అయిపోయింది. సో అక్కడ టికెట్ అనేది ఒక అలర్ట్ వచ్చేస్తదనమాట, నోటిఫికేషన్. ఆటోమేటిక్‌గా టికెటింగ్ టూల్‌లో మనకి అలర్ట్స్ వస్తా ఉంటాయి. ఇంకా మనకి ఈ టికెట్ సాల్వ్ చేయడానికి ఇంకా 1 డే ఉంది, 2 డేస్ ఉంది అని చెప్పి అలర్ట్స్ వస్తా ఉంటాయి. అది టికెట్ అనేది మనం ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయకపోతే, అంటే క్లోజ్ అనేది చేయకపోతే, క్లోజ్ మీన్స్ టికెట్ సాల్వ్ చేయకపోతే ఆ టికెట్ అనేది బ్రీచ్ అయిపోతుంది. ఆ టికెట్ రిజల్యూషన్ బ్రీచ్ ఉంది, రెస్పాన్స్ బ్రీచ్ ఉంది. 2 ఉంటాయి. టికెట్‌ని అసైన్ చేసుకున్నావు ఇన్ టైమ్‌లోనే, వితిన్ 15 మినిట్స్‌లోనే అసైన్ చేసుకున్నావు. కానీ ఇష్యూని సాల్వ్ చేయలేకపోతే టికెట్ అనేది బ్రీచ్ అవుద్ది. బ్రీచ్ అయితే ఏమవుద్ది? మీ ప్రాజెక్ట్ మేనేజర్ మిమ్మల్ని పిలుస్తాడు. క్యాబిన్‌లో కూర్చుంటాడు ప్రాజెక్ట్ మేనేజర్, పిలుస్తాడు. సో వాడు అడుగుతాడు, టికెట్ ఎందుకు బ్రీచ్ అయింది? సో దానికి నువ్వే ఆన్సర్ చేస్తావు. నాలెడ్జ్ గ్యాపా? నీకు రాదా సబ్జెక్టు? ఇలా అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాం మనం? సబ్జెక్టు సంబంధించింది పక్కన పెట్టండి. అప్పుడు మనం దానికి సంబంధించిన డిఫికల్టీ మనం చెప్పాలన్నా అవతలోడికి ప్రాబ్లమాటిక్. మనకి రాదని చెప్పలేం కదా! రాదని చెప్తే ఇంకేం నేర్చుకున్నావు, నీకు అంత శాలరీ వచ్చింది, ఇంత శాలరీ వచ్చింది, ఇదేనా నీ లెర్నింగ్, అది ఇదే అంటాడు. ఇంకా ఏసేసుకుంటాడు. వచ్చని చెప్తే మరి వచ్చైతే నీకేంటి సాల్వ్ చేయలేకపోతున్నా, నీ నెగ్లిజెన్సీనా, ఇలా అయితే ఎలాగా అని చెప్తాడు. మరి ఏం చెప్పాలో మీరే ఆలోచించుకోవాలి దానికి సమాధానం. ఓకే. సో కాబట్టి టికెట్ బ్రీచ్ అయితే ఏమవుద్ది అంటే, కంపెనీలో ఒక 100% టికెట్స్ వచ్చినాయి అనుకోండి, ఒక 10% నెగ్లిజిబుల్ అని ఉంటుంది. అంటే 90% టికెట్స్ యాక్సెప్టబుల్. అంటే సో బ్రీచ్ 10% క్లయింట్ యాక్సెప్ట్ చేస్తాడు అనుకో. అంటే ఎఫ్ఐ నుంచి, ఎంఐఎం నుంచి, ఎస్డి నుంచి అన్ని టికెట్స్ నుంచి ఆయన బ్రీచ్ 10% యాక్సెప్ట్ చేస్తాడు, నెగ్లిజిబుల్. సో టికెట్స్ అనేవి కంపెనీలో బ్రీచ్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి రిజల్యూషన్ బ్రీచ్ అవ్వచ్చు, ఒక్కోసారి రెస్పాన్స్ మనం టికెట్ అసైన్ చేయకపోవచ్చు, అది అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, బ్రీచ్ అయిపోతుంది. అది మనం తెలియకుండానే అవుతూ ఉంటాయి కొన్నిసార్లు. మరి అలాంటప్పుడు మనం టికెట్ 10% నెగ్లిజిబుల్ అనమాట. అంటే ఏంటి, 100కి 90, 100 టికెట్లు వస్తే 90 టికెట్లు బ్రీచ్ అవ్వకుండా ఉంటే చాలు క్లయింట్‌కి. ఒక 10% నెగ్లిజిబుల్ మంత్ ఎండ్ మొత్తానికి అనుకుందాం. ఇప్పుడు మనం ఎఫ్ఐ నుంచి కొన్ని టికెట్లు బ్రీచ్ అయినాయి, ఎంఎం నుంచి కొన్ని టికెట్లు బ్రీచ్ అయినాయి, ఎస్డి నుంచి కొన్ని టికెట్లు బ్రీచ్ అయినాయి. మొత్తం 80%, 20% బ్రీచ్ చూపిస్తుంది, 80% ఓకే.
అప్పుడు క్లయింటే కంపెనీకి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అంటే సారీ, కంపెనీ మీరు ఏదైతే రిక్రూట్ అయ్యారో ఐటీ కన్సల్ట్ అది పెనాల్టీ పే చేయాల్సి వస్తుందన్నమాట. సో క్లయింట్ అడుగుతాడు, పెనాల్టీ అడుగుతాడు. సో అది రాసుకుంటారు అగ్రిమెంట్‌లో. క్లయింటును, కన్సల్టింగ్ కంపెనీ ఇద్దరు రాసుకుంటారు. టికెట్ బ్రీచ్ అయితే ఏం పరిస్థితి అని. ఓకే. చాలామందికి తెలీదు ఈ పాయింట్స్. ఓకే. సో బ్రీచ్ అయితది అన్న విషయం తెలుసు కానీ, పెనాల్టీ పే చేయాలన్న విషయం చాలామందికి తెలీదు. సో అది అగ్రిమెంట్‌లో ఉంటదనమాట. ఎంత పర్సెంట్ పెనాల్టీ అనేది. ఎందుకంటే బ్రీచ్ అంటే ఇక్కడ సో సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ అనేది బ్రీచ్ అయినట్టు లెక్క అనమాట. ఎస్ఎల్ఏ బ్రీచ్ అయినట్టు లెక్క. ఎస్ఎల్ఏ బ్రీచ్ అయితే క్లయింట్‌కే పెనాల్టీ పే చేయాల్సొస్తది. అందుకే ఏంటంటే టికెట్ సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చాలా అలర్ట్‌గా ఉండాలి. సో ఎప్పుడు ఇచ్చిన టాస్కులనప్పుడు మనం ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేసేయాలి. పెట్టుకోకూడదు. అసైన్‌మెంట్‌లు ఇచ్చినప్పుడు కంప్లీట్ చేయాలి ఏదో రకంగా. ఓకే. సో కాబట్టి మనకిక్కడ కొన్నిసార్లు నాలెడ్జ్ గ్యాప్ ఉంటది. కొన్నిసార్లు బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు అవి మేనేజబుల్ థింగ్స్ ఉంటాయి. కొన్ని లైసెన్స్ చేసుకోవాలి. ఎండ్ యూజర్స్‌తో కూర్చొని మాట్లాడుకొని, "అరే బాబు! కొంచెం టైం ఇవ్వరా నాయనా, టికెట్ క్లోజ్ అవుతుంది. మళ్ళా నేను సాల్వ్ చేస్తాను ఇష్యూని. ప్రస్తుతానికైతే ఈ టికెట్‌ని క్లోజ్ చేసేస్తాను. జస్ట్ ఓకే అని చెప్పు. ఆ తర్వాత మళ్ళా నేను టికెట్ రైజ్ చేస్తాను. మళ్ళా నాకు రైజ్ చెయ్యి. మళ్ళా నాకు 4 రోజులు టైం ఇవ్వు." ఇలా మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కొన్నుంటాయి. లేదా డైరెక్ట్‌గా మీ సీనియర్ దగ్గరికెళ్ళి, "ఇది పరిస్థితి ఇట్లా ఉంది. ఏం చేద్దాం?" అని అడిగితే వాడే చెప్తాడు నీకు ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. సో కాబట్టి ఇలాంటి కొన్ని మేనేజింగ్ స్కిల్స్ అంటారు చూడండి. సో మన దగ్గర రాకపోయినా సరే మేనేజింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కంపెనీస్‌లో అన్నీ వచ్చినట్టుగా. అట్లా చేయొచ్చు. లేదా అంటే ఇంకొంచెం మనం రీసెర్చ్ చేసి ఆ ఇష్యూని సాల్వ్ చేయొచ్చు రాత్రిపూట కూర్చొని. అదొకటి మనం ఎట్లాగో చెయ్యము. ఓకే. సో చాలామంది ఏంటంటే కూర్చొని రాత్రిపూట కూర్చొని చేసేవాళ్ళు ఒకళ్ళు 100కి 10% ఉంటారు. ఒక 80% ఏంటంటే నిద్రపోదాం, హ్యాపీగా పడుకుందాం ఇయన్నీ ఎందుకు అనుకుంటారు. సో అట్లా మాక్సిమం ఉంటారు. సో కాబట్టి చెప్తున్నా వాళ్ళ గురించి. సో ఆ 10% ఉన్నవాళ్ళు రీసెర్చ్ సాల్వ్ చేసి ఏదో రకంగా సాల్వ్ చేస్తారు. ఇంక నిద్రపోకుండా రాక్షసుల్లా కూర్చోవాలి. లేదు అనుకుంటే సో సింపుల్‌గా ఎళ్లి సీనియర్‌తో కూర్చొని మాట్లాడి, "అరే బాబు! ఈ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు నువ్వు సాల్వ్ చేసావు. కొంచెం ఇన్‌పుట్స్ ఇవ్వు." లేకపోతే మీ పక్కనున్న కలీగ్స్‌తో మాట్లాడి డిస్కస్ చేసుకొని ఇన్‌పుట్స్ ఇవ్వని పద్దాక అడిగితే మళ్ళా చీప్ అయిపోతాం. ఏదో ఒకసారి 2 సార్లు అడిగితే పర్లేదు. పద్దాక ఎళ్లి పట్టుకొని ల్యాప్‌టాప్ పట్టుకొని ఎళ్లి వాడి దగ్గర కూర్చొని ఇష్యూ సాల్వ్ చేయంటే, "నువ్వెందుకు" అంటాడు. "నీ సాలరీ ఎంత? నీ ప్యాకేజ్ ఎంత?" అని అడుగుతారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు మేనేజింగ్ స్కిల్స్ అంటారు. అంటే ఏంటి? అన్నీ రాకపోయినా వచ్చినట్లు బిహేవ్ చేసే స్కిల్స్ కొంతమందికి బాగా ఉంటాయి. ఓకే. అలాంటి స్కిల్స్ కూడా ఇందులో పనికొస్తాయన్నమాట అప్పుడప్పుడు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనకి రిజల్యూషన్ టైం, అలాగే రెస్పాన్స్ టైం 2 ఉంటాయి. కాబట్టి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అందుకే మీరు కేటీ ప్లాన్ తీసుకోవాలి. టైమ్ డ్యూరేషన్స్ ఇయన్నీ మారుతా ఉంటాయి. కాబట్టి మీరు ఈట్లి మీద కేటీ ప్లానింగ్ అనేది మస్ట్ అనమాట. ఓకే. సో మరి టికెటింగ్ టూల్‌లో మనకి సో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు టికెటింగ్ టూల్ యాక్సెస్ తీసుకోవాలి. లాగిన్ క్రెడెన్షియల్ తీసుకొని చేయాల్సిన పనేంటి అంటే, ఫస్ట్ మనకి చాలామందికి తెలీదు. 90% పీపుల్ తెలీదు. కన్సల్టెంట్స్ కూడా తెలీదు. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సింపుల్‌గా మనం ఆలోచించాలి. ఇక్కడ హార్డ్ వర్క్ ఉంటది. కొంతమంది స్మార్ట్ వర్క్ ఉంటది. హార్డ్ వర్క్ అంటే దాని ముందు పూర్వోత్తరాలు అవన్నీ అనలైజ్ చేయకుండా స్టార్ట్ చేయటం. ఓకే. ఫస్ట్ కాడ నుంచి స్టార్ట్ చేస్తా ఉంటారు. స్మార్ట్ వర్క్ అంటే ఆల్రెడీ చేసేసిన దాన్ని వీళ్ళు కొత్తగా మోడిఫై చేస్తారు. రీమోడిఫై చేస్తారు. స్మార్ట్ వర్క్ అంటే ఇప్పుడు ఈ టికెట్ వచ్చింది, ఒక టికెట్ అది నీ దగ్గర సాల్వ్ చేయలేకపోతున్నావు. ఆళ్ళేం చేస్తారు, అందరిని అడిగే కన్నా వాడు తెలియగల్లోడు ఏం చేస్తాడు, లాస్ట్ 1 ఇయర్ నుంచి టికెట్‌లన్నీ తీసుకుంటాడు. ఎక్సెల్ షీట్‌లో యేసుకొని లాస్ట్ 1 ఇయర్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకుంటాడు టికెటింగ్ టూల్‌లో. దానికి మన సీనియర్స్ ఆల్రెడీ సొల్యూషన్ మేనేజర్ ఏమైతే సొల్యూషన్స్ ఇచ్చారో అవన్నీ చూస్తాడు. ఈ టికెట్ అనేది ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడే కొత్తగా వచ్చిందా? అనేది స్మార్ట్ వర్క్ చేస్తాడు. దానికి వాళ్ళు సొల్యూషన్ ఎలా ఇచ్చారు అనేది అక్కడ కమెంట్స్‌లోను హింట్స్ ఉంటాయి. ఆ హింట్స్‌ని బట్టి వీడు కనిపెట్టేసి వీడు చేసేస్తాడు. అలా ఆలోచించిన మైండ్‌సెట్ కొంతమందుంటది. కొంతమంది నేను చెప్పిన ఇందాక రాకపోతే ఏం చేస్తారనేది అక్కడ మీకు చెప్పా ఇందాక. కాబట్టి అందులో మనకి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ 2 ఉంటాయి. తెలివిగా ఆలోచించాలి ఇందులో. ఓకే. అంటే ఇది ఆర్&డి కోర్స్ కాబట్టి రీసెర్చ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా ఆలోచిస్తారు. రీసెర్చ్ స్కిల్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఫస్ట్ కాడ నుంచి స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి సింప్లిఫై చేయాల్సింది ఏంటంటే మ్యాటర్. సో ఈ టికెట్ అనేది ఎప్పుడొచ్చింది? అంతకుముందు వచ్చిందా?
ఇప్పుడే వచ్చిందా? ఓకే. సో, అంతకుముందు ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్యూస్‌ని సాల్వ్ చేసేస్తారు టక్కున. అలా మొదలు, ముందు, వెనక ఆలోచించకుండా బ్లైండ్‌గా ఎళ్తే అది ఇష్యూ అనేది సాల్వ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ మనకి ఎస్ఏపీలో మనకి టికెట్ సాల్వ్ చేయాలంటే ఆర్&డి స్కిల్స్ అంటే రీసెర్చ్ చేయగలిగే స్కిల్ ఉండాలనమాట. అండ్ టాపిక్ మీద ప్రతి టాపిక్ మీద కమాండ్ ఉండాలి. ఎందుకంటే ఇష్యూ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. క్రెడిట్ మేనేజ్మెంట్ రావచ్చు, బిల్లింగ్‌లో రావచ్చు, డెలివరీలో రావచ్చు, ఎంక్వైరీలో రావచ్చు, ఎక్కడి నుంచైనా టికెట్ రావచ్చు. కాబట్టి టికెట్ సంబంధించి మనం ఓవరాల్‌గా కాన్ఫిగరేషను, టెస్టింగు ఈట్లి మీద ఫుల్ కమాండ్ అనేది ఉండాలనమాట. అప్పుడు మనం ఇష్యూననేది సాల్వ్ చేయగలుగుతాం. ఇవే కాకుండా మార్కెట్‌లో నంబర్ ఆఫ్ టికెటింగ్ టూల్స్ ఉంటాయి. అది ఏ టికెటింగ్ టూల్‌లో అయినా సరే కంపల్సరీగా మనం టికెట్ అనేది అసైన్ చేసుకోవాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్‌లు ఉంటాయన్నమాట. సో, టికెట్ స్టేటస్ వచ్చేటప్పటికి ఇవి టికెటింగ్ స్టేటస్ అనమాట. అసైన్డ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్, క్లోజ్డ్ స్టేటస్. ఫస్ట్ టికెట్ రాగానే అసైన్ చేసుకోవడం. తర్వాత ఆ టికెట్ సంబంధించిన యూజర్ ఎవరైతే ఉన్నాడో వాడిని మెసేజ్ పెట్టి టీమ్స్‌లోనో లేకపోతే స్కైప్‌లోనో మెసేజ్ పెట్టి, ఓకే. సో, టుడే ఐ యామ్ కనెక్టింగ్ ఎట్ 3 పీఎం. సో, ప్లీజ్ గివ్ యువర్ ఇన్పుట్స్ అంటే 3 పీఎంకి వాడికి ఒకసారి కాల్ చేస్తే ప్లీజ్ ఆస్క్ హిమ్ ప్లీజ్ షేర్ ద స్క్రీన్. షేర్ ద స్క్రీన్ షేర్ చేస్తాడు మీకు. ఆ తర్వాత మీరు ఏం చేయాలి? స్క్రీన్‌లోకి యాక్సెస్ అయ్యి ఒకసారి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయని అడగాలి. ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతున్నప్పుడు ఎర్రర్స్ ఏమున్నాయో నోటిఫై చేసుకోవాలి. అది ఒకసారి రికార్డింగ్ పెట్టుకుంటే మంచిది నీకు. రికార్డింగ్ పెట్టుకొని ఆ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఎర్రర్స్ వచ్చినాయో వాడు ఏమేమి ఇన్పుట్స్ ఇస్తున్నాడో అవన్నీ కూడా అనలైజ్ చేయాలి. అవన్నీ అనలైజ్ చేసి సో, మనం అక్కడికక్కడే సాల్వ్ చేయగలిగితే వెంటనే చెప్పేయాలి. ఒకవేళ సాల్వ్ చేయలేని పొజిషన్‌లో టైమ్ టేకింగ్ తీసుకుంది ఆర్&డి అవసరము అంటే డెఫినిట్‌గా మనం సో, ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అని చెప్పి క్లోజ్ చేసి సో, వాడికి ఒక మెయిల్ చేయాలి. సో, ఇది ఎందుకు వచ్చింది ఇష్యూ అనేది ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఎంత టైం ఫ్రేమ్‌లో సాల్వ్ చేస్తున్నాం అనేది మెయిల్ అన్నా చేయండి. లేకపోతే వాడితో మెసేజ్ అన్నా పెట్టుకోండి చాట్‌లో. ఓకే. సో, సాల్వ్ చేసి దాన్ని క్లోజ్ చేయండి టికెట్. కొన్నిసార్లు ఏంటంటే అప్పుడు మనం వర్క్ చేసినప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఒక్కోసారి మనం టైమ్ ఇచ్చి వాడి యూజర్‌ని కాంటాక్ట్ అవ్వమని చెప్తే వాడు కనపడ్డు మనకి అడ్రెస్ ఉండడు. వాడు టికెట్ రైజ్ చేసా కానీ అడ్రెస్ ఉండవు. వాడు బిజీ బిజీ అంటా ఉంటాడు. అలాంటప్పుడు దాన్ని తీసుకెళ్ళి పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్‌లో పెట్టేసేయి. స్టేటస్. అప్పుడేంటంటే కొంచెం బ్రీచ్ నుంచి తప్పుకోవచ్చనమాట. అప్పుడు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మనకి అరే బాబు! వాడు యూజర్‌ని కాంటాక్ట్ అవుతుంది. వాడు రెస్పాన్స్ అవ్వట్లేదు. సో, నేను ఎంత ఈమెయిల్ రాసినా వాడు రెస్పాండ్ అవ్వట్లేదు. 3 ఈమెయిల్స్ రాశాను. అప్పుడు ఏం చేయాలంటే వాడు యూజర్ అనేవాడు రెస్పాండ్ కావట్లేదనుకో 3 ఈమెయిల్ రాసేసి 3 రిమైండర్ నోటీస్ పంపించాలి. 3 రిమైండర్ నోటీస్ పంపించి రిమైండర్ 1 సో, ఐ యామ్ ట్రైయింగ్ టు కనెక్ట్ యూ బట్ యూ ఆర్ ఔట్ ఆఫ్ రేంజ్ అని చెప్పి ఆ మెసేజ్‌లు ఉంటాయి కదా! సో, అది పెట్టేసి మెసేజ్ పెట్టేసి 3 నోటీసులు రిమైండర్ నోటీసులు పెట్టేసి వాడు టికెట్ అనేది వాడి టికెట్ కాంటాక్ట్ అయ్యేంత వరకు 3 రిమైండర్ నోటీస్ పెట్టి ఆ టికెట్‌ని క్లోజ్ చేయొచ్చనమాట. కంపెనీ పాలసీ ఉంటుంది అలా. రిమైండర్ నోటీస్ పెట్టాలా వద్దా అన్నది మీరు మీ సీనియర్‌ని అడిగి, ఇదిగో వీడు రెస్పాండ్ అవ్వట్లేదు. సో, ఏం చేయమంటారని అడిగితే వాడు చెప్తారు. ఆ రిమైండర్ నోటీస్ పెట్టేసి 3 రిమైండర్ క్లోజ్ చేయి అంటారు. టికెట్ అప్పుడు క్లోజర్ నోట్స్‌లో మనం సో, వి ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ టు రెస్పెక్టివ్ యూజర్ బట్ హీ ఈస్ నాట్ రెస్పాండింగ్ ఫర్ ది లాస్ట్ 4 డేస్ సిన్స్ ఇట్ ఈస్ P3 టికెట్ బ్రీచింగ్ దెర్ ఈస్ ఎ బ్రీచ్. సో, దట్స్ ద రీజన్ వి ఆర్ క్లోజ్ దిస్ టికెట్ అండ్ వి గివెన్ 3 రిమైండర్ నోటీస్ అని చెప్పి స్టేటస్‌లో రాసి ఆ ఈమెయిల్స్ నువ్వు ఏమైతే పంపించావో ఆ కస్టమర్‌కి ఆ ఈమెయిల్స్ మొత్తం అన్నీ కూడా ఆ టికెట్‌కి అటాచ్ చేయాలన్నమాట. అటాచ్ చేసి క్లోజ్ చేయడం అనమాట. సో, మీకు ఒకవేళ టికెటింగ్ టూల్‌లో సో, టికెట్‌ని రాయటం రాకపోతే ఒకవేళ సో, హౌ టు రైట్ ఈమెయిల్ టు ద ఎండ్ యూజర్ అంటే మీరు చాట్ జీపీటీ యూజ్ చేయండి. సో, చాట్ జీపీటీలో రాయండి.
మీకు వచ్చిన లాంగ్వేజ్లో రాయండి, తప్పులో ఒప్పులో ఏమి కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఏమి కాదు. సో ఇదే రాయండి, ఇక్కడ మీకు వచ్చింది రాయండి, అది తప్పులైనా పర్లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్. సో మీరు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నారు కదా, సో యూజర్కి రాయాలి. ఒకసారి ఈమెయిల్ రైటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. పొలైట్గా రాయాలి మనం. 3 నోటీసులు. సో టికెట్ ISLA నెంబర్, టికెట్ P3 టికెట్ నెంబర్, ఓకే, జెంటిల్ రిమైండర్, యూజర్ నేమ్, ఓకే, టికెట్ ID, P3 సబ్జెక్ట్, కరెంట్ స్టేటస్. మీకు రాకపోయినా నేర్చుకోవచ్చండి SAP, ఓకే. సో ఇది మ్యాటర్. దీంట్లో ఉన్నది ఉన్నట్టు కాపీ చేసి పేస్ట్ చేసుకోకుండా అమైండ్ చేయండి. అంతేగాని ఇది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేశారనుకోండి తెలిసిపోతుంది ఏదో చాట్ జీపీటీలా ఉంది కంటెంట్ అని, ఓకే. సో కాబట్టి చిన్న చిన్నగా మాడిఫై చేసుకోండి, ఓకే. మాడిఫై చేసి వాడు పంపించండి, సరిపోతుంది, ఓకే. ఇది ఈ కన్క్లూజన్ ఏదైతే ఉందో ఇది చాలా మంచి ఎవిడెన్స్ అనమాట మీకు. సో టికెట్ క్లోజ్ చేయడానికి మంచి ఎవిడెన్స్ ఇది. సో టికెట్ క్లోజ్ చేస్తున్నాము అంటే మీ దగ్గర ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్ మనకి. సో ఎవిడెన్స్ అనేది లేకుండా మనం టికెట్ అనేది క్లోజ్ చేయకూడదు. అండ్ ఎవిడెన్స్ మీన్స్ యూ నీడ్ టు గెట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది యూజర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోవాలి మీరు టికెట్ క్లోజ్ చేస్తున్నా. అంతేగాని నువ్వు టికెట్ క్లోజ్ చేస్తావు కానీ అక్కడ యూజర్ ఒక్కోసారి టికెట్ క్లోజ్ అవ్వలేదు అని చెప్పి వాడు ఓపెన్ చేస్తాడు, అప్పుడు కూడా బ్రీచ్ అవుతుంది టికెట్. సో నువ్వు క్లోజ్ చేసిన 4 రోజులకి వాడు ఓపెన్ చేస్తాడు కళ్ళు తెరుచుకొని, అప్పుడు బ్రీచ్ అవుతుంది. అందుకే ఏంటంటే బ్రీచ్ అయితే మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్ దొరికిపోతాం. అందుకే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఈమెయిల్ కన్ఫర్మేషన్ అడగాలి. సో ప్లీజ్ కన్ఫర్మ్ ద క్లోజర్ ఆఫ్ టికెట్ ఇన్సిడెంట్ అని చెప్పి అడిగితే అప్పుడు ఎస్ ప్లీజ్ క్లోజ్ ద టికెట్ అని చెప్పి ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఇస్తాడు. సో అప్పుడు మీరు దాంట్లో CCలో మీ ప్రాజెక్ట్ మేనేజరు అలాగే ప్రాజెక్ట్ టీమ్ మొత్తం అంతా ఉంటారు, వాళ్ళందరూ చూస్తారు. ఒక్కోసారి SAP ఎండ్ యూజర్ మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాడు, బాగా మనం పని చేస్తే వాడి మంచి ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ అనేది మేనేజర్ చూస్తాడు, మీ ప్రాజెక్ట్ మేనేజర్. అప్పుడు రేపు పొద్దున మీకు హైక్లు అడగటానికి కానివ్వండి, లేకపోతే మీ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే బేసిక్గా మాట్లాడుకుంటే మనకి సో మీ పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్స్ అపాన్ ది టికెట్స్ బేస్డ్ అనమాట. ఇది సపోర్ట్ ప్రాజెక్ట్లో అయితే నెలకి ఎన్ని టికెట్స్ మీద పనిచేసావు అన్న దాని మీద ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే సీనియర్స్కి కోసం పనిచేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టికెట్ నీకు అసైన్ చేశారు, మీ సీనియర్ ఏమన్నాడు నాకు అసైన్ చేసే అన్నాడు, నువ్వు వాడికి అసైన్ వచ్చే టికెట్లన్నీ వాడికి అసైన్ చేసేయమంటాడు, వాడికి వచ్చు కాబట్టి వాడు చేస్తాడు. సో అప్పుడు మీ దగ్గర మిగిలిన టికెట్లన్నీ సాల్వ్ చేసిన టికెట్లన్నీ మీకు ఇంత 10 లక్షల సార్లు ఎందుకు ఇవ్వాలని క్లయింట్ ఆలోచిస్తాడు. సో మీ బిల్లబుల్ అవర్స్ ఉంటాయి, అంటే ఏంటి రోజుకి 9 గంటలు మీరు పని చేశాను అని చెప్పి బిల్లబుల్ అవర్స్ ఉంటాయి. నేను వీక్లీ వచ్చేటప్పటికి 5 × 9 45 గంటలు పని చేశాను బిల్లబుల్ అవర్స్ మీరు బుక్ చేస్తే అప్పుడు శాలరీ పడుతుంది మీ అకౌంట్లో. మీ శాలరీ 10 లక్షల శాలరీ సంవత్సరానికి, మీకు దగ్గర దగ్గర 80,000 90,000 క్లయింట్ ఇవ్వాలంటే సో మీరు ఎంత అంటే మీ బిల్లబుల్ అవర్స్ బేస్ మీద ఉంటుంది. అంటే నీ అవర్స్ 9 గంటలు నువ్వు బుక్ చేసుకుంటున్నావు కానీ నువ్వు సాల్వ్ చేస్తుంది అక్కడ ఎన్ని టికెట్లు అనేది కౌంట్ అవుతుంది. అందుకే టికెట్ నీ పేరు మీద ఉండాలి ఎప్పుడు. నువ్వు వేరే వాడితో సాల్వ్ చేయించుకో నష్టం ఏం లేదు కానీ టికెట్స్ నీ మీద ఉండాలి. కాబట్టి ఎందుకంటే నీకు బిల్లబుల్ అవర్స్ క్లయింట్ చూపించుకోవాలి. నువ్వు లేకపోతే నువ్వు పని చేసిన గొడ్డులా కష్టపడుతున్నావు కానీ టికెట్ ఎవరి పేరు మీద పెట్టావు, కానీ ఉపయోగం ఏముంది, ఉపయోగం ఏమైనా ఉందా? సో దీన్నే మనం ఇక్కడ మన పర్ఫార్మెన్స్ అనేది అనలైజ్ చేసేది బేస్డ్ అపాన్ ది టికెట్స్. ఎన్ని టికెటింగ్ టూల్లోకి వెళ్ళి మీ ప్రాజెక్ట్ మేనేజర్ నీ పేరు మీద ఎన్ని టికెట్స్ వచ్చినాయి, ఎన్ని టికెట్ అసైన్ చేసుకున్నావు, ఎన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి,
అండ్ ఎన్ని సాల్వ్ చేసావు ఇవన్నీ కూడా డే టు డే చెక్ చేసుకుంటారు పర్ఫార్మెన్స్ అనలైస్కి. కాబట్టి నీ పేరు మీద టికెట్లు ఎక్కువ ఉంటే మంచిదే, తక్కువ ఉంటే మంచిది కాదు. ఎందుకంటే నీకు అంత క్లయింట్ పే చేయడు. నెలవారీ టికెట్లు చూసుకుంటే 5 ఉన్నాయి, నీ శాలరీ ఏమో 15 లక్షలు, నువ్వు సాల్వ్ చేసింది రోజుకి ఒక టికెట్ కూడా సాల్వ్ చేయాలి. ఎలా వేస్తారు? క్లయింట్ బిల్ చేస్తావు, నువ్వు డబ్బులు కట్టమని, నా అకౌంట్లో వేయమని. సో ఎలా ఎలా వర్కౌట్ అవుతుంది? సో ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడూ ఎంగేజింగ్గా ఉండాలి, వర్క్ చేస్తున్నట్టు చూపించుకోవాలి మేనేజ్మెంట్కి. అంతేగాని మన ప్రజెన్స్ అనేది లేకపోయినా ప్రాబ్లమే. అండ్ మనం వర్క్ చేస్తున్నాము అనే మన విజిబిలిటీ ఏదైతే ఉందో అది మేనేజ్మెంట్కి ఎప్పుడూ చూపించుకోవాలి. కొంతమంది వర్క్ చేస్తారు, వాళ్ళు విజిబిలిటీ చూపించుకోరు. సో అలాంటప్పుడు మేనేజ్మెంట్ ఈడేం పని చేస్తున్నాడు రా అని చెప్పి అనుకుంటారు. కొంతమంది ఏమీ పని చేయరు, అటు ఇటు తిరగటం ఎక్కువ చూసి ఆ ల్యాప్టాప్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ఏ పని చేయడాడు, ఊరిని ల్యాప్టాప్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఏ సాల్వ్ చేయడు. వాడిని చూసి ఏమనుకుంటారు మేనేజ్మెంట్, అమ్మో వీడు బాగా పని చేస్తున్నాడేమో అనుకుంటారు. సో పని చేసేవాడు విజిబిలిటీలో రాడు, పని చేయనివాడు విజిబిలిటీలో వస్తాడు. అట్లా కూడా ఉంటుంది కంపెనీలో. కాబట్టి అవన్నీ లుసుగులు మీరు పట్టుకోవాలి. అండ్ టికెటింగ్స్లో టీల్లో మనం జాగ్రత్తగా వర్క్ చేయాలి. దాంట్లో చాలా లిటికేషన్స్ ఉంటాయి. టికెటింగ్ టూల్ అంటే మామూలు విషయం కాదు, అది మీకు వెళ్ళిన తర్వాతే అర్థమవుతుంది అనమాట. ఓకే, సడన్గా మీకు టికెట్ ఎప్పుడో మీ పేరు మీద అసైన్ చేస్తాడు ఎవడో ఒకడు, అదేమో రేపొద్దున కల్లా సాల్వ్ చేయాలన్నమాట. అలాంటివి కూడా ఉంటాయి. నీకు సంబంధం లేని టికెట్ని అసైన్ చేస్తూ ఉంటారు. మీ సీనియర్స్ ఏంటంటే తెలివిగా నిన్ను ఫూల్ చేయాలని చెప్పి, లేదా నిన్ను బయటకు పంపించాలి అని అనుకుంటే 2 మినిట్స్ వాళ్ళకి, వాళ్ళు కష్టమైన టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ని తీసుకుని నెత్తి మీద వేస్తారు, అది నువ్వు సాల్వ్ చేయలేవు. ఆ 10 ఇష్యూస్ని సాల్వ్ చేసింది ఆ ఒక్క కష్టమైన ఇష్యూతో మన పేరు పోతుంది అనమాట. సో అలాంటివి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఉన్న టికెట్స్ని ఎస్కేప్ చేసుకొని వాళ్ళు నీ పేరు మీద వేసి నీకు రుద్దేస్తారు. అది కష్టమైనది, క్రిటికల్ టికెట్ అవ్వచ్చు, సాల్వ్ చేయలేని టికెట్ అవ్వచ్చు. అప్పుడు నీ పేరు మీదే ఉంటుంది. అప్పుడు నీ పేరు మీద క్లయింట్ పొద్దాక నీకు మెయిల్స్ రాసి సాల్వ్ అని అడుగుతూ ఉంటాడు, నీ బుక్ అయిపోతావు నువ్వు. అలా నువ్వు జాబ్లోంచి బయటకు వచ్చేస్తావు. అందుకే దాంట్లో పాలిటిక్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాము అంటే కేర్ఫుల్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకు ఎప్పుడు ఏ టికెట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒక్కోసారి మనకి టికెట్స్ వస్తూ ఉంటాయి, ఒక్కోసారి FI టికెట్స్ వస్తూ ఉంటాయి. మనది కానీ టికెట్ జోలికి మనం ఎప్పుడు పోకూడదు అనమాట. సో ఇఫ్ టికెట్ ఈజ్ అసైన్ టు యూ, ఫస్ట్ నీడ్ టు ట్రబుల్ షూట్ ద ఇష్యూ వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ SD మాడ్యూల్ ఆర్ SPP FICO. అది నువ్వు చేయాల్సిన ఫస్ట్ పని. ఇఫ్ దిస్ టికెట్ ఈస్ నాట్ రిలవెంట్ టు SAP SD మాడ్యూల్, దెన్ యూ నీడ్ టు అసైన్ దిస్ టు రెస్పెక్టివ్ మాడ్యూల్స్ పీపుల్. ఆ టికెట్ రాగానే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపించేసాయి. ఓకే, అప్పుడు వాడు సాల్వ్ చేసుకుంటాడు. బాబు ఈ టికెట్ నాట్ రిలవెంట్ టు SAP SD, ప్లీజ్ అసైన్ టు FICO అని చెప్తే వాళ్ళ టికెట్ మళ్ళీ అసైన్ స్టేటస్లో మార్చుకుంటారనమాట టికెట్. కాబట్టి రియల్ టైంలో టికెటింగ్ టూల్లో పనిచేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ సో సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి డ్యూరేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వర్క్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో టికెట్ స్టేటస్లు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎందుకంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందా అయితే నీకు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్, వెంటనే మెసేజ్ పెడతాడు, వాట్ ఇస్ ద స్టేటస్. రోజు వాడి పని ఇదే. ప్రాజెక్ట్ మేనేజర్ పని ఏంటంటే FICO SD మొత్తం టికెట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటాడు టికెటింగ్ టూల్లో. రోజుకి మొత్తం ఒక 500 టికెట్స్ కనబడి అందులో ప్రైవేట్ టేబుల్ వేసుకుంటాడు. ఓకే, సో ప్రైవేట్ టేబుల్ అంటే మీ అందరూ తెలుస్తుంది. దాంట్లో మీ యూజర్ ID కొడతాడు, నీ మీద ఎన్ని టికెట్లు ఉన్నాయో టక్కన వచ్చేస్తాయి. వాడు స్టేటస్ చెక్ చేసుకుంటాడు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఎందుకు వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇంకెందుకు సాల్వ్ చేయలేదు అడుగుతాడు. పొద్దున్న స్టేటస్ కాల్ ఉంటుంది, మార్నింగ్ స్టేటస్ కాల్ ఉంటుంది సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే. అర్థమైందా? సో మార్నింగ్ స్టేటస్ కాల్స్ ఉంటాయి, ఆ స్టేటస్ కాల్లో అటెండ్ అవ్వాలి. ఆ స్టేటస్ కాల్లో అటెండ్ అయ్యి మన SDకి ఎన్ని టికెట్స్ వచ్చినాయి, అందులో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్డ్ స్టేటస్లో ఉన్నాయి అనేది మీ ప్రాజెక్ట్ మేనేజర్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే అక్కడే చెప్పమంటాడు. అందరికీ కాల్ తీసుకుంటాడు అనమాట. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ ఇమీడియట్గా మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే టికెట్స్ క్లోజ్ అయితే ప్రాజెక్ట్ మేనేజర్కి ప్రాబ్లం అవుతుంది, మీకు కాదు. వాడిని అడుగుతాడు క్లయింట్, మిమ్మల్ని అడగడం. ఆ తర్వాత మిమ్మల్ని క్యాబిన్లో మీకు సపరేట్ తీసుకుంటాడు లెక్చర్. సో అందుకే వాడికి ప్రాబ్లం రాకుండా మనం సాల్వ్ చేయాలి, అది ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి
సో ఎస్ఏపిలో మనకి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ అసలు టికెట్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్ని టైప్స్ ఆఫ్ టికెట్స్ మనకి ఉంటాయి. రేపొద్దున కంపెనీలో పనిచేసేటప్పుడు మనకి ఏ టికెట్స్ రావచ్చు. సో మనకి కాన్ఫిగరేషన్ ఇష్యూస్ ఉంటాయండి ఎక్కువ. ఎండ్ యూజర్ మిస్టేక్స్ ఉండొచ్చు. మాస్టర్ డేటా ఇష్యూస్ ఉంటాయి. అబాప్ రిలేట్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే అబాపర్ని కాంటాక్ట్ రియల్ టైంలో అబాపర్తో కూడా పనిచేస్తాం. ఓకే. సో కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి డేటా మైగ్రేషన్లో, ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫైల్ ఫార్మాట్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. యాక్సెస్ లేకపోవడం, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. సో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇవి కన్ఫామ్గా మనకి వచ్చే ఇష్యూస్ అనమాట. ఓకే. కంపల్సరీగా మనకి సో ఇవన్నీ కూడా రేపొద్దున మీరు కంపెనీలో పనిచేసేటప్పుడు ఈ ఎర్రర్స్ మీద మీరు పనిచేస్తారు. ఇష్యూస్ అంటే ఈ ఏరియాస్లో మీకు రియల్ టైంలో ఎర్రర్స్ వస్తాయి. అది కాన్ఫిగరేషన్ అంటే సేల్స్ సంబంధించిన సేల్స్ ఆర్డర్ రావచ్చు, బిల్లింగ్ రావచ్చు, డెలివరీ రావచ్చు, పీజీఏ రావచ్చు, ఎక్కడి నుంచి అయినా ఇష్యూ రావచ్చు. ఇలా పలానా టాపిక్ నుంచి పలానా ఏరియా నుంచి మాత్రమే వస్తాయి అనేది కాదు, ఎక్కడి నుంచి అయినా ఏ ఏరియా నుంచి అయినా రావచ్చు అనమాట. కాబట్టి ఈ ఏరియాస్లో మీరు వర్క్ చేసి ఉండాలి. ఓకే కదా. కాబట్టి టికెటింగ్ స్టేటస్ అర్థమైంది కదా. టికెటింగ్ టూల్స్ గురించి ఐడియా వచ్చింది కదా. రిజల్యూషన్ టైం, రెస్పాన్స్ టైం, సో సపోర్ట్ ప్రాజెక్ట్, ఓకే ఏమేమి టికెట్స్ వస్తాయి ఏంటి సో అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా. వచ్చిందా రాలేదా. సో నౌ మనకి మనకి ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా 1 అవర్ అయిన తర్వాత క్లోజ్ అవుతుంది కాలు. సో మనకి చూపిస్తుంది ఇక్కడ. సో మీరు మళ్ళీ వెంటనే రీజాయిన్ అవ్వాలి. సో కాబట్టి క్లాస్ అనేది రికార్డ్ అవుతుంది, డోంట్ వరీ. సో ఎవ్రీ డే వీ విల్ షేర్ ద రికార్డెడ్ వీడియో ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది క్లాస్. ఓకే. బట్ యువర్ డ్యూటీ ఈస్ యూ నీడ్ టు డౌన్లోడ్ దిస్ రికార్డ్ వీడియో విత్ ఇన్ ది 6 అవర్స్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే. తర్వాత మళ్ళీ నన్ను అడిగితే మళ్ళీ నేను షేర్ చేయలేను ఇంకా ఆ వీడియో అనేది. సో మీరే చూసుకోవాలి ఇంకా. సో కాబట్టి ఇక్కడ మనం సో మీకు ఇప్పుడు క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగొచ్చు. ఈ సపోర్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకేమన్నా. ఇంకో కాన్సెప్ట్ చెప్తాను దీంట్లోనే. సపోర్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా అంటే అడగొచ్చేయండి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను నేను. ఇంకేమైనా మిస్ అయితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటే అడగొచ్చు మీరు. కాబట్టి రేపొద్దున్న ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్. సో హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ క్రిటికల్ ఇష్యూస్. ఓకే. సో ఆన్ డే-to-day basis how many tickets you will resolve. What are the ticketing tools your client is using. Who is the implementation partner. Who is the support అంటే సపోర్ట్ నువ్వు చేస్తున్నావు టీసీఎస్ నుంచి. హూ ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళు ఎవరు అనేది చెప్పాలి. వాట్ ఈస్ ద ఎస్ఎల్ఏ అండ్ వాట్ కైండ్ ఆఫ్ టికెట్స్ యూ హ్యావ్ హ్యాండిల్ ఇన్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. విచ్ టికెట్ యూ విల్ ఫీల్ ఛాలెంజింగ్ అండ్ డిఫికల్ట్. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ టికెట్స్ యూ ఫేస్డ్ ఇన్ ది సేల్స్ ఆర్డర్.
క్రియేషన్ అండ్ ఎక్సెట్రా, సేల్స్ ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్, ఇవి మనకి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే అడిగే క్వశ్చన్స్ అనమాట. అండ్ వాట్ ఈస్ యువర్ అప్రోచ్ వన్స్ టికెట్ హ్యాస్ బీన్ అసైన్ టు యువర్ క్యూ? ఓకే, సో ఫస్ట్ యూ నీడ్ టు కనెక్ట్ టు ద ఎస్ఏపి ఎండ్ యూజర్. అదే ఫస్ట్ చేయాల్సింది. ఎందుకంటే టికెట్ రాగానే వాడు ఏదో స్క్రీన్ షాట్ పంపిస్తాడు, ఆ స్క్రీన్ షాట్ చూసేసి దాన్ని ఫైనలైజ్ చేయకూడదు. మనం ఫస్ట్ టికెట్ రాగానే ఫస్ట్ ఎండ్ యూజర్తో కమ్యూనికేట్ అవ్వాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎక్కడి నుంచైనా టికెట్ వస్తే ఫస్ట్ మనం వాటితో కాంటాక్ట్ అవ్వాలి, అంతేగాని ఊహించుకొని టికెట్లు సాల్వ్ చేయకూడదు, అది బిస్కెట్ అవుతుంది చివరిలో. ఫస్ట్ వీ నీడ్ టు కనెక్ట్ టు ద ఎస్ఏపి ఎండ్ యూజర్ అండ్ డిస్కస్ అండ్ ట్రబుల్ షూట్ ద ఇష్యూ ఫస్ట్. అంతేగాని ఆడేదో స్క్రీన్ షాట్ పంపిస్తాడు, ఆ స్క్రీన్ షాట్ బిలీవ్ చేసి దానికి సొల్యూషన్ ఇచ్చేసాం, తర్వాత బిస్కెట్ అయింది, తర్వాత మళ్ళీ అందరూ చూస్తారు మనం రాసిందంతా కూడా. ఎందుకంటే అందరూ ఈమెయిల్లో ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ, సీనియర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరూ ఉంటారు. సో అందుకే ఏంటంటే ఫస్ట్ మనం టికెట్ వచ్చింది అంటే దాన్ని మనం 10 సార్లు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో అంతేగాని సొల్యూషన్ ఇచ్చేసేసి టప్ మనం ఫాస్ట్గా సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మనం ఫాస్ట్గానే ఉండాలి, కానీ సొల్యూషన్ మన టైం ఫ్రేమ్ ఉంది అక్కడ, ఆ టైం ఫ్రేమ్ లోపల మనం ఇవ్వాలి. అంతేగాని టైం ఫ్రేమ్ దాటకూడదు, తొందరగానే ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం కన్ఫర్మేషన్ 10 సార్లు కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత దాని సొల్యూషన్ మనం ప్రకటించాలి ఇది అని. అంతేగాని సో మనం ఏదో సొల్యూషన్ ఇచ్చాం, అది కాదంటాడు ఎండ్ యూజరు. ఉపయోగం ఏముందప్పుడు? ఎస్ఏపి ఎండ్ యూజర్ని సాటిస్ఫై చేయాలి ఎండ్ ఆఫ్ ది డే. సో అప్పుడు నీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తాడు. వాడు నీ దగ్గరికి వస్తే అసలు ఇష్యూ సాల్వ్ కాదు అని చెప్పి వాడి మైండ్ సెట్ ఉందనుకో, వాడితో గొడవలు పడ్డామనుకో, ఎస్ఏపి ఎండ్ యూజర్స్ గాడ్స్ అమ్మ ఇక్కడ. వాళ్ళ శాలరీస్ తక్కువైనా సరే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. వాళ్ళు చేసేదే మెయిన్, మనం చేసేది బ్యాక్ ఎండ్. వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నారో అదే మెయిన్, కంపెనీకి కావాల్సింది కూడా అదే. మనం చేసే సపోర్టు వాడు తప్పులు చేస్తే పట్టుకోవడానికి, అంతేగాని మన మూలంగా ఏముంది ఉపయోగం? వాళ్ళ మూలంగానే ఎక్కువ ఉపయోగం ఉంది. బట్ వాళ్ళని కాపాడే వాళ్ళకి వచ్చే ఇష్యూస్ స్టక్ అయిపోతే కొన్ని కోట్ల రూపాయలు బ్యాలెన్స్ షీట్లో ఆగిపోతాయి, మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మన రిపోర్ట్స్ గల్లంత అవుతాయి. అందుకే మనం ఉన్నాం. కాబట్టి వాడిని సాటిస్ఫై చేయాలి మనం, కస్టమర్ సాటిస్ఫాక్షన్. వాడి శాలరీ తక్కువ ఉంది, నాకు వాడికంటే ఎక్కువ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంది, వాడితో నాకేంటి అని చెప్పి మనం వాడిని తక్కువగా డీల్ చేసామనుకోండి, వాడు రాసే చిన్న మెయిల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది మన కెరియర్ ఎండ్ అయిపోతుంది అనమాట ఆ కంపెనీలో. కాబట్టి వాడితో మనం ఎక్కువ గొడవ పడకుండా వాడిని ముద్దుగిస్తూ మనం వాడితో జాగ్రత్తగా మెయిల్ కమ్యూనికేషన్ చేసుకుంటే మధ్యలో చూసేవాడికి కానీ మీకు కానీ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాడు ఏదో మనకి తలా తోక లేని ఈమెయిల్స్ రాశాడు అనుకోండి, అసలు మీ దగ్గరికి ఇచ్చే సొల్యూషన్ అని రాంగ్, మీకు ఏమి రాదని రాశాడు అనుకో, ఉన్న పరువు పోతుంది, మనకి ఆ కన్సల్టెంట్ లెవెల్లో ఉన్న పరువు పోతుంది. పోవటమే కాకుండా ప్రాజెక్ట్ మేనేజర్ చూశాడు అనుకోండి, వేరే వాళ్ళని ఎత్తుక్కుంటాడు ఇంకా. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే చాలా కేర్ఫుల్గా అలర్ట్గా మనం పని చేయాల్సి వస్తుంది కంపెనీలో, చాలా తెలివిగా మనం డీల్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. 24/7 మనం యాక్టివ్గా ఉండాలి. అండ్ ఆల్ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉన్నప్పుడే మనం పలానా ఏరియా నుంచి అనగానే అది నాలెడ్జ్ గ్యాప్ ఉంటే వెంటనే కవర్ చేసుకోవాలి మనం, సో వెంటనే సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఒక్కోసారి మనకి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే మన టైం ఫ్రేమ్స్ సరిపోవు, తినడానికి ఉండడానికి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా సరిపోవు అనమాట ఒక్కోసారి. కానీ దానికి రిజల్ట్ కూడా అట్లాగే ఉంటుంది అనమాట. రిజల్ట్ అంటే మీకు ఏముందండి, ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి ఎవ్రీ మంత్ శాలరీ పడుతుంది, 1 లక్ష రూపాయలు పడుతుంది. 4 ఏళ్ళు ఉంటే, 10 ఏళ్ళు ఉంటే 25 లక్షలు పడుతుంది. 25 లక్షల నుంచి 40 లక్షలు పడుతుంది. చాలు కదా ఇయర్లీ మొత్తానికి. నెలకు వచ్చేటప్పుడు 2 లక్షలు శాలరీ పడుతుంది మినిమం, అన్ని టీడీఎస్లో కటింగ్ అయిపోను. 2 లక్షలు పడితే చాలు కదా పని చేసిన దానికి. సో మనం ఇందులో స్ట్రైన్ అయ్యింది ఏంటంటే బ్రెయిన్ స్ట్రైన్ అవుతుంది ఇక్కడ. ఫిజికల్గా ఓకే, అందులో ఏముండదు, బ్రెయిన్ స్ట్రైన్ అవుతుంది కాబట్టి బ్రెయిన్కి సంబంధించిన వర్క్ కాబట్టి ఇక్కడ శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు ఐటీలో. ఎందుకంటే ఈ బ్రెయిన్ స్ట్రైన్ అయ్యే కదా అక్కడ మనకి మార్కెట్లో ఐటీ అంటే కొంచెం మనుషులు వేరేగా ఉంటారనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఇది ఎంత రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్ ఉంటుంది ఈ కోర్సుల్లో, ఈ ఐటీ కోర్సుల్లో ఎంత రిస్క్ తీసుకుంటే మీకు
అంత రిటర్న్ అనేది ఉంటుందన్నమాట. ఆ రిస్క్ అండ్ రిటర్న్ కోసమే ఇక్కడ ఇక్కడ జాయిన్ అయ్యేది స్టూడెంట్స్ కానీ, లేకపోతే శాలరీస్ కోసమే ఇక్కడ జాయిన్ అయ్యారు. అదే 2,00,000 ఇస్తారు, 3,00,000 ఇస్తారంటే ఎవరు జాయిన్ అవ్వరు. ఓకే. ఆ 10,00,000, 12,00,000 పేరు చూస్తే కదా అందరూ జాయిన్ అవుతుంది ఎస్ఐపి. లేకపోతే ఎవరు జాయిన్ అవుతారు? ఎవరు జాయిన్ అవ్వరు. వాడు ఎంతైనా ఇస్తాడు. అది యూఎస్ఏలోను, కెనడాలోను, దుబాయ్‌లోను, అదర్ కంట్రీస్‌లోకి వెళ్తే మనకి ప్యాకేజ్ కావాల్సినంత ప్యాకేజ్. ఓకే. సో, కాబట్టి ఇందులో మనకి డిఫికల్టీ ఓన్లీ నాలెడ్జ్ గ్యాప్ ఉంటుంది. 100% ఉంటుంది. బట్ ఆ నాలెడ్జ్ గ్యాప్‌ని మనం అధిగమించి ముందుకెళ్తే మీరు ఒక మంచి వండర్‌ఫుల్ ఫ్యూచర్ అయితే మాత్రం ఉంటది. అందులో ఎటువంటి డౌటే లేదు. అంటే ఎంత నేర్చుకుంటే అంత సాలరీ. ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ ఎర్న్. అదే ఇక్కడ కాన్సెప్ట్. నువ్వు ఎంతైతే నేర్చుకుంటావో అంత నేర్చుకున్న దానికి నీకు డబ్బులొస్తాయి. ఓకే. సో, ఇది మనం నేర్చుకున్న వాడికి నేర్చుకున్నంత సాలరీ. అది ఇందులో ఉన్న పాలసీ. ఐటీలో ఉన్న పాలసీ. ఓకే. ఈక్వల్ టు అబాపరో, జావా వాళ్ళు ఉంటాయి చూడండి, వాళ్ళతో ఈక్వల్‌గా వెళ్ళిపోతాం మనం. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు వాళ్ళకి మనకి సాలరీస్‌లో. ఒక ఏదో 2, 3 లక్షల డిఫరెన్సెస్ ఉండొచ్చేమో గానీ 50,00,000 వరకు వెళ్ళిపోతాం మనం 10 ఏళ్ళు ఉంటే ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇందులో డిఫికల్టీ అనేది ఉంటుంది కాబట్టి ఆ సాలరీ ఇస్తున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో, సపోర్ట్ ప్రాజెక్ట్‌లో మనకి మనం డిస్కషన్ అనేది చేసేసాం సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి. నిన్న ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు మనం సపోర్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసాం. మరి రియల్ టైంలో నెక్స్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తే టుమారో క్లాస్లో. రియల్ టైంలో మనం ఎన్ని సర్వర్స్ మీద పని చేయాల్సి వస్తుంది, ఏ సర్వర్స్ ఉంటాయి. రియల్ టైంలో కంపెనీలో జాయిన్ అవుతావు కదా, ఏ సర్వర్స్ మీద పని చేయాలి అనేది ఇప్పుడు మనం జస్ట్ ఒక 20 మినిట్స్ నెక్స్ట్ మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇది ఇంకొక 2-3 మినిట్స్లో ఇది క్లోజ్ అయిపోద్ది అనమాట. వెంటనే మళ్ళీ రీజాయిన్ అయిపోండి. ఓకేనా? సో, మనకి రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ ఉంటాయండి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమేమి సర్వర్స్ ఉంటాయి? శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, అలాగే మనకి ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పి మొత్తం. సో, ఈ సర్వర్స్ కంపల్సరీగా ఉంటాయి కంపెనీస్లో జాయిన్ అయితే. సో, ఈ సర్వర్స్ ఎందుకు ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే. సో, జస్ట్ 20 మినిట్స్ ఉంటుంది క్లాసు. సో, అంటే ఏంటి, మనకి ఈ సర్వర్స్ గురించి కూడా తెలుసుకోవాలంటే అందరూ కూడా సర్వర్ యాక్సెస్ కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి ఒకే సర్వర్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ కోసం మీకు ఇక్కడ ఒకే సర్వర్ ఇస్తారు. బట్ రియల్ టైంలో ఇలాంటి ఇప్పుడు మీకు ఇచ్చే ఒకే సర్వర్ లాంటి కనీసం 4-5 ఉంటాయి. అవి మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీరు కేటీ ప్లానింగ్ తీసుకోవాలన్నమాట. సో, ఎవరైనా మిమ్మల్ని అడిగితే సో హౌ మెనీ సర్వర్స్ ఇన్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ అని అడిగితే శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పాలి. అలాగే ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పాలి. శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్. సో, ఈ సర్వర్స్ మీద మనం రియల్ టైంలో వర్క్ చేసాము అని మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం కంపల్సరీగా చెప్పాలి. ఓకే. సో, మనకి రియల్ టైంలో ఎన్ని సర్వర్స్ ఉంటాయి అని అడిగితే శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, అలాగే మనకి ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, దీనికి సంబంధించి మీకు నోట్స్ నేను చార్ట్లో పెడుతున్నాను. సో, అందరికీ నా స్క్రీన్ విజిబుల్ ఉందో లేదో చెప్పండి ఒకసారి. వైట్ స్క్రీన్ షేర్ చేశాను.
హా. మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే మనకి లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అంటారు. వీటిలో పెట్టాలి అందరూ కూడా. సో మనకి సర్వర్స్ ఏముంటాయి, రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మనకి ఏమేమి సర్వర్స్ ఉంటాయి అంటే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదండి. సో శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ఇలా మనం రియల్ టైంలో పనిచేసేటప్పుడు మనకి ఈ సర్వర్స్ అనేవి ఉంటాయండి. ఓకే, ఈ సర్వర్స్ మీద మనం పని చేస్తామన్నమాట. ఓకే, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, అలాగే మనకి ప్రీ ప్రొడక్షన్ సర్వర్, అలాగే మనకి ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పి. సో కంపెనీలో జాయిన్ అయితే మనకి ఈ సర్వర్స్ అనేవి కంపల్సరీగా మనకు ఉంటాయండి. ఈ సర్వర్స్ లేకుండా మనకు ఉండదన్నమాట. సో శాండ్ అంటే మనం వీటికి సంబంధించిన కంప్లీట్ యాక్సెస్ అనేది మనం తీసుకోవాలి. సో దీనికి యాక్సెస్ తీసుకోవాలంటే జిఆర్సి టూల్ అని ఉంటుంది కంపెనీలో. ఆ జిఆర్సి టూల్ని ఎలా యూజ్ చేసి సెక్యూరిటీ టీం వాళ్ళకి అప్లై చేసుకుంటే ఈ అన్నిటికి కూడా సర్వర్ యాక్సెస్ ఇచ్చేస్తారనమాట. ఓకే, మనం పని చేసేది సర్వర్స్ మీదే కాబట్టి సో యూ నీడ్ టు గెట్ ద సర్వర్ యాక్సెస్ ఇమీడియట్లీ. ఓకే, సో కాబట్టి మనకి శాండ్ బాక్స్ సర్వరు, డెవలప్మెంట్ కంపెనీలో మీరు దీని మీద కూడా కేటీ ప్లాన్ తీసుకోవాలి. సపోర్ట్ ప్రాజెక్ట్లో వెళ్ళిన తర్వాత ఒకటి సో మనకి కంపెనీకి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనే దాని మీద కేటీ ప్లాన్ తీసుకోవాలి. సర్వర్ సంబంధించిన కేటీ ప్లాన్ తీసుకోవాలి. టికెటింగ్ టూల్ సంబంధించిన కేటీ ప్లానింగ్ తీసుకోవాలి. ఇవి కంపల్సరీగా తీసుకోవాల్సినవి, ఎవరైనా తీసుకోవాల్సిందే, నువ్వైనా నేనైనా ఎవరైనా. సో వన్స్ మనం కంపెనీలోకి వెళ్తే కంపల్సరీగా మనం సర్వర్ యాక్సెస్ తీసుకోవాల్సిన ఏరియాస్ ఇవే అనమాట. కాబట్టి యూ నీడ్ టు టేక్ సర్వర్ యాక్సెస్. ఓకే, సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఈ సర్వర్ ఇవ్వాలి అంటే మీకు ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ చెక్ చేసుకొని ఇస్తాయి కొన్ని కంపెనీస్ అయితే. ఎందుకంటే సర్వర్లోకి వెళ్తే మొత్తము డేటా అంతా ఉంటుంది, క్లయింట్ డేటా. ఆ క్లయింట్ డేటా అనేది చాలా వ్యాలిడ్. అది మీరు రేపొద్దున్న జాయిన్ అయిన పర్పస్ ఇల్ఫుల్ అనుకో, సో అది తీసుకెళ్ళి అమ్మేస్తారేమో బయట అనేది క్లయింట్ భయపడతాడు కదా. సో అందుకే దానికి సంబంధించి మీకు ఏం చేస్తారంటే కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ అని ఉంటుంది. క్లయింట్కి సంబంధించి మొత్తం బిజినెస్ ప్రాసెస్, ఐటీ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే మన సెక్యూరిటీ సిస్టమ్, వీటి మీద కొన్ని కంపెనీస్ ఏంటంటే పెద్ద కంపెనీస్ నెల రోజులు మీకు ఖాళీ కూర్చోబెడతాయి. నెల రోజుల వరకు మీకు వర్క్ ఉండదు. సో ఆ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ ఏరియాస్ మీద మీరు డైలీ వీడియోస్ చూసి అందులో పాస్ అవ్వాలి. అసెస్మెంట్స్ ఉంటే ఆ అసెస్మెంట్ పాస్ అవ్వాలి. అందరూ పాస్ అవుతారు, 100కు 100 మంది. కాకపోతే ఏంటంటే అది అసెస్మెంట్ ఎందుకు పెడతారు అంటే నువ్వు ఏమైనా బ్రీచ్ చేస్తే ఏంటి పరిస్థితి అని తెలుసుకోవడం కోసం కానివ్వండి, కంపెనీలో మరి ఎంప్లాయీస్ ఎలా బిహేవ్ చేయాలి అని తెలుసుకోవడం కానీ, ఒక ప్రొఫెషనల్ అటైర్తో ఎలా ఉండాలి, ఎలా మనం ఉండాలి అనే దాని గురించి మనకు కండక్ట్ చేస్తారనమాట ఆ వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ అనేవి. అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఈ లోపల మీ టెక్నికల్గా మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్లు ఉంటాయి కదా, ఆ వెరిఫికేషన్ అవన్నీ చేసుకొని అవన్నీ ఓకే అయిన తర్వాత కొన్ని కంపెనీస్ సర్వర్స్ ఇస్తాయి. ఓకే, కొన్ని కంపెనీస్ సర్వర్స్ ఇస్తాయి. నార్మల్ కొన్ని కంపెనీస్ ఎలాగైనా ఏం వెరిఫికేషన్ చేయకుండా కూడా ఇచ్చేసే ఉంటాయి. ఓకే, అది కంపెనీ స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. అది స్టాండర్డ్ని బట్టి కంపెనీ టు వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. కాబట్టి శాండ్ బాక్స్ సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ మనకి ఏమీ రాకపోతే R&D చేసుకోవడానికి ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్, ఒక రీసెర్చ్ చేసుకోవడానికి, R&D చేసుకోవడానికి, ట్రైనింగ్ పర్పస్, నీ జూనియర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి సో ఈ సర్వర్ని యూజ్ చేస్తారు. ఈ సర్వరే కాదు,
ఇది మీ ప్రాక్టీస్ అంతేగాని దీంట్లో మీరు రియల్ టైమ్ సర్వరే కానీ ఇది సర్వర్ కింద కన్సిడర్ కాదు. ఇది మీ ప్రాక్టీస్ కోసం ఇస్తారు. ఎవరైనా జూనియర్ ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి సర్వర్లో, మరి ఆ పర్పస్ కోసం కానివ్వండి. సో మీకు ఏమీ తెలియకపోతే ఎర్రర్ని ఎలా రిసాల్వ్ చేయాలో మీరు స్టార్ట్ చేయాలి R&D ఎక్కడ శాండ్ బాక్స్ సర్వర్. కాబట్టి శాండ్ బాక్స్ సర్వర్ అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్ కోసం ఏమీ తెలియకపోతాయి. అంతేగాని ఈ సర్వర్లో చేస్తే అది కౌంట్ కాదు. ఓకే, ఇప్పుడు గల్లీ మ్యాచ్ ఉంది, ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లో రేపొద్దున ఆడాలి అంటే గల్లీ మ్యాచ్లో ప్రాక్టీస్ చేస్తారు, అది కౌంట్ అవుద్దా? ఆ స్కోర్స్ అన్నీ కూడా మీ పేరు మీద కౌంట్ చేస్తారా? చేయరు కదా. గల్లీ మ్యాచ్లో 100 కొట్టినా నీ పేరు మీద కౌంట్ అవుతుంది. సో మన ఇంటర్నేషనల్ పిచ్ మీద ఆడిందే కౌంట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఏంటి అంటే డెవలప్మెంటు, అది మెయిన్. మన కన్సల్టెంట్కి మెయిన్ సర్వర్ వచ్చేటప్పటికి కాన్ఫిగరేషన్ చేసేది ఇదే. డెవలప్మెంట్ సర్వర్లోనే కాన్ఫిగరేషన్ చేస్తారండి. శాండ్ బాక్స్ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది ఓన్లీ ఫర్ ట్రయల్ అండ్ ఎర్రర్ పర్పస్. ఇప్పుడు నేను ఇచ్చే సర్వర్ మీకు పర్పస్ కూడా శాండ్ బాక్స్ లాగే ఉంటుంది. ఓకే, రియల్ టైంలో మీకు ఇన్ని సర్వర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఒకే ఒక సర్వర్లో చేస్తారనమాట. ఓకే, అది మీకు అన్నీ అందులో చేసుకోవచ్చు. ఓకే, క్వాలిటీ వచ్చేటప్పటికి మీరు ఏమైనా టెస్టింగ్ పర్ఫామ్ చేయాలి, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషను, రిగ్రెషన్, ఇలా టెస్టులు ఉంటాయి అన్నమాట. సో మనకి యూనిట్ టెస్టింగు, ఇంటిగ్రేషన్ టెస్టింగు, రిగ్రెషన్ టెస్టింగు, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, ఇలా నెంబర్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. మనకి మెయిన్ వచ్చేటప్పుడు టెస్టింగ్, యూనిట్ టెస్టింగు, ఇంటిగ్రేషను, రిగ్రెషను, UAT, ఈ 4 కూడా క్వాలిటీ సర్వర్లోనే చేస్తారనమాట. ఒకవేళ ప్రీ ప్రొడక్షన్ అనేది లేకపోతే సో ఇవన్నీ టెస్టింగ్ యాక్టివిటీస్ మొత్తం అన్నీ కూడా క్వాలిటీ సర్వర్లోనే చేస్తారు. సో అంటే కన్సల్టెంట్ సైడ్ నుంచి పర్ఫామ్ చేసే ఆల్ టెస్టింగ్ యాక్టివిటీస్ అన్నీ క్వాలిటీ సర్వర్లోనే ఉంటాయి. సో ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది UAT అనమాట. సో మనం టెస్ట్ పర్ఫామ్ చేస్తే ఓకే, అది యూజర్ కూడా పర్ఫామ్ చేయాలన్నమాట. యూజర్ పర్ఫామ్ చేయకుండా మనకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవ్వదు, అంటే అది కంప్లీట్ కానట్టే అనమాట. యూజర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది లేకుండా యూజర్ యాక్సెప్టెన్స్ చేయాలన్నమాట. మనం చేసిన కాన్ఫిగరేషన్ వర్కౌట్ అవుతుందో లేదో మన సైడ్ నుంచి ఓకే, కానీ యూజర్ కదా మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఆర్డర్ ఉంది, సేల్స్ ఆర్డర్ SAPలో పోస్ట్ చేయాలి. సేల్స్ ఆర్డర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా డాక్యుమెంట్ టైప్స్, నెంబర్ రేంజెస్, దానికి సంబంధించిన ఏమైతే కాన్ఫిగరేషన్స్ ఉంటాయో అవన్నీ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనం టెస్ట్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే పోస్ట్ అవుతుంది అనుకో, సక్సెస్. ఓకే, అది మన సైడ్ నుంచి ఓకే. కానీ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, సేల్స్ ఆర్డర్ సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్స్ వాడి దగ్గర ఉంటాయి లిస్టు. రష్ ఆర్డర్స్ అని, క్యాష్ సేల్స్ అని, ఇలా క్రెడిట్ సేల్స్ అని. సో ఇలా నెంబర్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ పోస్ట్ చేసి చూస్తాడు. అవన్నీ వర్కౌట్ అవుతుంటే అప్పుడు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ సక్సెస్ అన్నట్టు, లేదా ఫెయిల్ అయినట్టు, అంటే మళ్ళీ రీవర్క్ చేసుకోవాలి. అంటే సింపుల్గా మాట్లాడితే యూజర్ వర్క్ని మనం తెలుసుకొని, యూజర్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని అవి కాన్ఫిగరేషన్ చేసి యూజర్తోనే టెస్ట్ చేయించాలన్నమాట. అదే UAT అంటాం. ఆడు ఓకే అంటేనే అది ముందుకెళ్తుంది, లేకపోతే ముందుకెళ్ళదు. సో ప్రొడక్షన్ సిస్టమ్ అనేది డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎండ్ యూజర్కి మాత్రమే ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్కి సర్వర్ ఏది అంటే ప్రొడక్షన్ ఫ్యూరీ యాప్స్, అలాగే GUI. సో ఎండ్ యూజర్ సర్వర్ ఓన్లీ మనకి ప్రొడక్షన్ సర్వరే. ఓకే, అదే ఫ్యూరీ యాప్స్ లేదా GUI. కన్సల్టెంట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ ఉంటుంది. కన్సల్టెంట్కి ఎడిట్ చేయలేడు, డిలీట్ చేయలేడు ప్రొడక్షన్ సిస్టంలో, ఓన్లీ డిస్ప్లే మాత్రమే చేయగలడు. రేపొద్దున SAP ఎండ్ యూజర్కి వచ్చాయి ఓన్లీ ఇష్యూస్ ప్రొడక్షన్ సర్వర్లో వస్తాయి. అవి మనం సాల్వ్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్లో ఇక్కడి నుంచి చెయ్యము. టెస్టింగ్, కాన్ఫిగరేషన్ ఇవన్నీ ఇందులో చెయ్యం. మన R&D ఇందులో చెయ్యం, ఇందులో చేస్తాం. ఇవి ఉన్నాయా పర్పస్ అది. ఇవన్నీ లోయర్ లెవెల్ సర్వర్స్ అయితే, ఇవి హై లెవెల్ సర్వర్ అనమాట. ప్రొడక్షన్ అనేది మెయిన్ సర్వర్ ఇదే. సో మన కోసం డిజైన్ చేసిబడిన సర్వర్స్ ఇవి, మన కన్సల్టెంట్ కోసం. ఎందుకంటే కాన్ఫిగరేషన్ చేయాలి,
ఇప్పుడు సేల్స్ ఆర్డర్ వర్కౌట్ అవ్వాలంటే సేల్స్ ఆర్డర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తేనే సేల్స్ ఆర్డర్ పోస్ట్ అవుతుంది, లేకపోతే పోస్ట్ అవ్వదు. ఆ కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా బ్యాక్ ఎండ్లో సర్వర్లో చేసుకుంటాం, ఎనీ లోయర్ లెవెల్ సర్వర్స్. ఇదొకటే మనకి మెయిన్ సర్వర్ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఎవరైనా రేపొద్దున ఏ సర్వర్లో పనిచేస్తానంటే శాండ్ బాక్స్, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్లో నాకు ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంది, ఎండ్ యూజర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక సినారియో చెప్తాను చూడండి. SAP ఎండ్ యూజర్ ఉన్నాడు, ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. వాడికి ఇప్పుడు మార్కెట్లో కొత్తగా ట్యాక్స్ కోడ్ ఇంట్రడ్యూస్ చేశారంట. ఈ ట్యాక్స్ కోడ్ క్లయింట్కి అప్లై అవుతుంది. 15% ట్యాక్స్ కోడ్ వాడు ఏదో క్లయింట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఆ సర్వీస్ మీద 15% ట్యాక్స్ కోడ్ అనేది అప్లై అవుతుందంట. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ థింగ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే SAP ఎండ్ యూజర్ 15% ట్యాక్స్ కోడ్ మార్కెట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ 15% ట్యాక్స్ కోడ్ అంతకుముందు లేదు, ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది. అంటే అంతకుముందు మరి 10%, 5% అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ ట్యాక్స్ కోడ్ SAP సిస్టంలో సేల్స్ ఆర్డర్గా అప్లై చేద్దాం అనుకుంటున్నాడు. అంటే కస్టమర్కి ఈ గూడ్స్ మీద, ఈ సర్వీస్ మీద 15% పడుతుంది, ట్యాక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ట్యాక్స్ సిస్టంలో కనబడతలేదు, వేద్దామంటే. ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఇది సర్వర్, ఇది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ ఏంటిది చెప్తారా? ఇది ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ? ఇది కాన్ఫిగరేషనా, ఎండ్ యూజర్ మిస్టేకా, మాస్టర్ డేటానా, సో లేకపోతే ఇంటర్ఫేసా, లేకపోతే ఇంటిగ్రేషనా, ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇది? ఇప్పుడు వాడు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేద్దామంటే ఆ ట్యాక్స్ కోడ్ కనబడతలేదు. వాడు ఏం చేస్తాడు? టికెట్ రైజ్ చేసి నీకు అసైన్ చేస్తాడు, అంతే. నువ్వేం చేస్తావు? వాడిని కాంటాక్ట్ అవుతావు. ప్లీజ్ ఇప్పుడు చెప్పండి దీనికి సొల్యూషన్. ఎవరు చెప్తారు దీనికి? ఎవరన్నా సొల్యూషన్ చెప్తారా? సో ఇది ట్యాక్స్ కోడ్ అనేది అంతకుముందు క్రియేట్ చేయలేదు, ఇప్పుడే మార్కెట్లో వచ్చింది కొత్తగా, కాబట్టి ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేయాలి, కాన్ఫిగరేషన్. సో ఇష్యూ వచ్చింది ఎక్కడండి మనకి? సో ఇష్యూ వచ్చింది ఎక్కడండి మనకి? ప్రొడక్షన్ సిస్టంలో. SAP ఎండ్ యూజర్ ట్రయింగ్ టు పోస్ట్ ద సేల్స్ ఆర్డర్, బట్ సో ట్యాక్స్ కోడ్ 15% ఈస్ నాట్ దేర్ ఇన్ ది సిస్టమ్. ఓకే, సో అర్లియర్ సో కన్సల్టెంట్ క్రియేటెడ్ 5%, 15%, 25%, బట్ దిస్ ట్యాక్స్ కోడ్ ఈస్ నాట్ అవైలబుల్. ఇప్పుడు ఏం చేస్తారు? సో టికెట్ రైజ్ చేస్తారు SAP ఎండ్ యూజరు, మీకు వస్తుంది టికెట్, మీరు కాంటాక్ట్ అవుతారు, అడుగుతారు ఇష్యూ ఏంటని, చూపిస్తాడు. సో 15% ఎందుకు ట్యాక్స్ కోడ్కి అంతకుముందు క్రియేట్ చేయలేదో చెక్ చేసుకుంటాడు. ఓకే, ఇది మార్కెట్లో కొత్తగా వచ్చింది, ఓకే న్యూ రిక్వైర్మెంట్, కాబట్టి కాన్ఫిగరేషన్ మనం డెవలప్మెంట్లో చేయాలి. సో 15% ట్యాక్స్ కోడ్ డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్ చేస్తాడు. ఆ తర్వాత బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎప్పుడైనా సరే కాన్ఫిగరేషన్ చేస్తే, సేవ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు వస్తాయి అన్నమాట. అంటే మనం సేవ్ చేసినట్టుగా ప్రూఫ్, ఏదైనా డాక్యుమెంట్ మనం సబ్మిట్ కొడితే రెఫరెన్స్ నెంబర్ వచ్చినట్టుగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు వస్తాయి. ఇది బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి పంపిస్తాం. సో క్వాలిటీలో టెస్టింగ్ చేయాలన్నమాట, యూనిట్ టెస్టింగ్. అంటే ఏంటి? క్వాలిటీలో సేల్స్ ఆర్డర్కి 15% ట్యాక్స్ కూడా అప్లై చేస్తే వర్కౌట్ అయింది అనుకో, యూనిట్ టెస్టింగ్ సక్సెస్ఫుల్. యూనిట్ టెస్టింగ్ డిసైన్ సక్సెస్ అయితే నువ్వేమంటావు? బాబు SAP ఎండ్ యూజర్, ప్లీజ్ పోస్ట్ దిస్ ట్రాన్సాక్షన్ ఇన్ ప్రీ ప్రొడక్షన్,
చెక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అని చెప్పి అడుగుతాం. అప్పుడు వాడు ఎస్ఏపి ఎండ్ యూజర్కి పంపించాలి కదా, బేసిస్ వాళ్ళకి మెయిల్ రాసి, అరే బాబు యూనిట్ టెస్టింగ్ సక్సెస్ఫుల్, ప్లీజ్ ఫార్వర్డ్ ద ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే, ఫస్ట్ డెవలప్మెంట్లో 15% చేసాం, తర్వాత క్వాలిటీలో 15% వచ్చింది కాబట్టి టెస్టింగ్ సక్సెస్ అయింది. తర్వాత బేసిస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని టీఆర్స్ ఏమైతే ఉందో ప్రీ ప్రొడక్షన్ మూవ్ చేయాలి. సో ఇక్కడ వాడు యూఐటీ పర్ఫామ్ చేస్తాడు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. వాడు ఏమైతే 15% పోస్ట్ చేయాలనుకుంటున్నావో ఈ సేల్స్ ఆర్డర్కి, అది అక్కడ వర్కౌట్ అవుతుంది. అప్పుడు వాడు ఏమంటాడంటే, ఎస్ చేంజ్ మూవ్ చే ఏమైతే చేంజెస్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు చేంజెస్ అంటారు, ప్లీజ్ ఫార్వర్డ్ ద చేంజెస్ టు ప్రొడక్షన్ సిస్టమ్ అంటాడు. సో ప్రొడక్షన్ సిస్టమ్ పంపిస్తే ఇప్పుడు ఆ సేల్స్ ఆర్డర్ అక్కడ ట్యాక్స్ కోడ్ 15% కనబడుతుంది. అంటే మనం ఏదైనా క్రియేషన్ చేయాలి అంటే ప్రొడక్షన్ సిస్టంలో క్రియేట్ చేయలేం డైరెక్ట్గా. ఇవన్నీ ఎందుకు సార్ మాకు, ప్రొడక్షన్ సిస్టంలో ఆ ట్యాక్స్ కోడ్ అయితే క్రియేట్ చేసి పెట్టేస్తే అక్కడే వచ్చేస్తుంది కదా అంటే కాదు. ప్రొడక్షన్ సిస్టంలో కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, లక్షల కోట్ల రూపాయల డాలర్స్లో ఉంటాయి ట్రాన్సాక్షన్. అవన్నీ అక్కడ టెస్టింగ్ల కోసము సరదాగా పోస్ట్ చేసుకోవడము రీసెర్చ్ కోసం చేయరు ప్రొడక్షన్ సిస్టమ్. అది యాక్యురేట్గా ఎగ్జాక్ట్గా డే టు డే ట్రాన్సాక్షన్ అక్కడ పడాలి. అందుకోసం రిపోర్ట్స్ గల్లంత అయిపోతాయి మనం అక్కడ చేయడానికి. అందుకే యాక్సెస్ నీకు ఇవ్వరు. నువ్వు ఏ టెస్ట్ చేయాలన్నా, ఏ కాన్ఫిగరేషన్ చేయాలన్నా అన్ని బ్యాక్ ఎండ్ సర్వర్స్, అన్ని లో లెవెల్ సర్వర్స్. అంతేగాని హయ్యర్ లెవెల్ అంటే మెయిన్ సర్వర్లో ప్రొడక్షన్ సర్వరే మెయిన్ సర్వర్, అందులో టెస్టింగ్లు కానీ ఇంకేమీ చేయకూడదు, అందులో ఓన్లీ ట్రాన్సాక్షన్ బుకింగ్ అంతే. ఓకే. సో కాబట్టి మనకి ఎర్రర్ వచ్చినా మనకి యాక్సెస్ ఉండదు అక్కడ, ప్రొడక్షన్ బ్యాక్ ఎండ్ సర్వర్లోకి వెళ్ళి పని చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి రేపొద్దున్న కాన్ఫిగరేషన్ ఇష్యూ అయితే డెవలప్మెంట్లో కాన్ఫిగరేషన్ చేసిన వెంటనే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు వస్తాయి, సేవ్ చేసుకొని తర్వాత మనం టెస్టింగ్ అనేది క్వాలిటీ సర్వర్లో చేస్తాం. కాబట్టి డెవలప్మెంట్లో వచ్చిన 15% ఏదైతే ఉందో దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ల ద్వారా క్వాలిటీ పంపించి అక్కడ మళ్ళీ యూనిట్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. మన సైడ్ నుంచి పర్ఫామ్ చేస్తే యూనిట్ టెస్టింగ్, మన సైడ్ ఓకే అయితే ఓకే, తర్వాత మళ్ళీ అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని ప్రీ ప్రొడక్షన్ పంపించి యూజర్కి ఇక్కడ యాక్సెస్ ఉంటుంది, అందుకే యూఐటీ అన్నాం. యూజర్ ఇక్కడ యాక్సెస్ ఉంటుంది, యూజర్కి యాక్సెప్టెన్స్ చేయించుకొని అప్పుడు ప్రొడక్షన్ పంపిస్తే అప్పుడు ఎస్ఏపీ ఎండ్ యూజర్కి ప్రొడక్షన్ సిస్టంలో 15% ట్యాక్స్ కనపడుద్ది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటే సక్సెస్, టికెట్ క్లోజ్ చేసుకోండి. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్లోకి వెళ్ళి మనం పని చేసుకుంటాం, అంతేగాని ప్రొడక్షన్ సర్వర్లో మనం ఏమీ చేయలేం, ఎడిట్ చేయలేం, డిలీట్ చేయలేం, మాడిఫై చేయలేం. ఓన్లీ బ్యాక్ ఎండ్ సర్వర్లోనే చేయాలి. ఓకేనా? సో కాబట్టి మనకి రియల్ టైంలో మనకి ఈ సర్వర్స్ మీద మనం కేటీ ప్లానింగ్ అనేది తీసుకోవాలి, ఏ సర్వర్ దేనికి ఏంటి అనేది. ప్రతి సర్వర్కి కూడా క్లయింట్ ఉంటుంది అనమాట. ఎవ్రీ సర్వర్ షుడ్ హ్యావ్ క్లయింట్. శాండ్ బాక్స్ సర్వర్ 100, రేపొద్దున ఎవరైనా వచ్చి 130 క్లయింట్ అంటే క్వాలిటీ, రేపొద్దున ఎవరైనా వచ్చి 140 క్లయింట్ అంటే ప్రొడక్షన్. సో అలాగే 150 క్లయింట్ అంటే ప్రొడక్షన్, 140 క్లయింట్ అంటే ప్రీ ప్రొడక్షన్, అంటే నెంబర్ ఉంటుంది అనమాట. సో ప్రతి సర్వర్లోనూ క్లయింట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను సిస్టమ్ ఓపెన్ చేశాను అనుకోండి, ఏదైనా ఎస్ఏపి సిస్టమ్, ఇప్పుడు నేను జస్ట్ ఒక ఎస్ఏపి సిస్టమ్ ఇలా ఓపెన్ చేశాను అనుకోండి. సో ఫస్ట్ కనపడేది క్లయింట్, ఇది శాండ్ బాక్సా డెవలప్మెంట్ అని ఓపెన్ చేసింది, ప్రీ ప్రొడక్షన్ సర్వరా అన్నట్టు. ఏ సిస్టమ్ ఓపెన్ చేసినా సరే దాంట్లో నెంబర్ అంట, ఈ నెంబర్ని బట్టి ఇది శాండ్ బాక్సు, ఇది డెవలప్మెంటు, ఇది క్వాలిటీ అని తెలిసిపోద్ది అనమాట. కాబట్టి యువర్ సర్వర్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ క్లయింట్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే క్లయింట్లో ఏ డేటా స్టోర్, అంటే సర్వర్లో ఏ డేటా స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో మనకి మెయిన్లీ 3 డేటాస్ ఉంటాయి. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా, కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్ డేటా. ఈ 3 డేటాస్ కూడా సర్వర్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి సర్వర్స్లో ఏ డేటా స్టోర్, క్లయింట్ డేటా అంటే ఈ 3 డేటాని క్లయింట్ డేటా అంటారు. సో కాబట్టి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే లిస్ట్ ఆఫ్ సర్వర్స్ అని అర్థం. రియల్ టైంలో ఏమేమి సర్వర్స్ ఉంటాయి, ఈ సర్వర్స్ ఉంటాయి. మీకు ఏ సర్వర్స్లో యాక్సెస్ ఉంటుంది అంటే ఇక్కడ దాకా ఉంటుంది, ఏ సర్వర్లో యాక్సెస్ ఉండదు అంటే ఇందులో ఉండదు.
ఓకేనా. సో కాబట్టి ఇది మీకు కాన్సెప్ట్. సో ఇది కూడా మీకు చార్ట్లో పెడుతున్నాను. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే రేపొద్దున నువ్వు పనిచేసే సర్వర్స్ ఇవి. ఈ సర్వర్స్ మీద నువ్వు రియల్ టైంలో పనిచేస్తావు. ఓకే, రియల్ టైంలో ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఏ సర్వర్ మీద యాక్సెస్ ఉంటుంది? ప్రొడక్షన్ సర్వర్. కాన్ఫిగరేషన్ ఏ సర్వర్లో చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్. టెస్టింగ్ ఏ సర్వర్లో చేస్తారు? క్వాలిటీ సర్వర్. ఓకే, యూఐటీ ఏ సర్వర్లో తీసుకుంటారు? ఒకవేళ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ అనేది కంపెనీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రొడక్షన్ ఎప్పుడైనా సరే టెస్టింగ్ వచ్చేటప్పుడు క్వాలిటీ సర్వర్లో చేస్తారు. ఓకే, ఒకవేళ ప్రీ ప్రొడక్షన్ సర్వర్ యూఐటీ కోసం స్పెసిఫిక్గా పెట్టారనుకో కంపెనీ వాళ్ళు, అప్పుడు యూఐటీ విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ప్రీ ప్రొడక్షన్. ఇఫ్ ప్రీ ప్రొడక్షన్ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ యూఐటీ విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ది క్వాలిటీ సిస్టమ్. ఓకే, సో యూఐటీ ఎందుకు అంటే మన సైడ్ నుంచి అంతా ఓకే, కానీ యూజరే కదా మెయిన్. యూజర్ ట్రాన్సాక్షన్సే కదా పోస్ట్ చేసేది కంపెనీలో. సో కంపెనీలో యూజరే కదా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేది, అన్నీ వర్కౌట్ అవుతుంది యూజర్కే బాగా తెలుసు మనకన్నా. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్రర్ని సాల్వ్ చేసి పెట్టడం, ఇష్యూస్ని సాల్వ్ చేసి పెట్టడం, సిస్టమ్ డిజైన్ చేయడం, కాన్ఫిగరేషన్ చేయడం, డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ మనమే బ్యాక్ ఎండ్ నుంచి. బట్ యూజర్ అనేవాడు మెయిన్ ఫ్రంట్ ఎండ్లో ఉంటాడు, డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాడు. కాబట్టి యూజర్కి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి ఎస్ఏపీ ఎండ్ యూజర్కి ప్రొడక్షన్ సిస్టంలో యాక్సెస్ ఉంటుంది, కన్సల్టెంట్కి డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. రేపొద్దున ఎస్ఏపీ వచ్చే ఇష్యూస్ అన్నీ కూడా ప్రొడక్షన్ సిస్టంలో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో, అదే ఇష్యూని మనం క్వాలిటీ సర్వర్లోకి వెళ్ళి చెక్ చేసి సేమ్ ఎర్రర్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అన్నది చూసి ఆ ఎర్రర్స్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఎర్రర్స్ లిస్ట్ కూడా మీకు ఇచ్చాను. సో మనకి కామన్గా వచ్చే ఎర్రర్స్ కాన్ఫిగరేషన్, మాస్టర్ డేటా, అలాగే ఎండ్ యూజర్ మిస్టేక్స్, సేల్స్ ఆర్డర్ రాంగ్గా క్రియేట్ చేశాడనో, లేకపోతే బిల్లింగ్ రాంగ్గా చేశాడనో, ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆ మిస్టేక్స్ని మనం సాల్వ్ చేయాలి. దట్స్ ఇట్. ఇది కాన్సెప్ట్. సో ఇది మీకు డాక్యుమెంట్ నేను వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు. సో కాబట్టి ఇది ఈరోజు సెషను. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ రిమైనింగ్ ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది మనకి సెపరేట్ టాపిక్ అనమాట, సర్వర్ సంబంధించింది. ఓకే, ఇందాక మనం సపోర్ట్ ప్రాజెక్ట్ డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో విల్ గెట్ బ్యాక్ టుమారో.